హాయ్ అండి, అందరికి వామ్ వెల్కమ్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్. అందరికి హాయ్ హాయ్ హాయ్. వెల్కమ్ ఆల్ హీలీ ఫ్యామిలీ. నా పేరు హరీష్ దాసర్లు అండి. ఇవాళ మన యొక్క జూమ్ మీటింగ్ హోస్ట్ నేనే ఉన్నాను. సో క్విక్గా మనం ర్యాపిడ్ చేసుకుందామండి. గత కొన్ని వారాలుగా మనము ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ అనేది నడుస్తూ ఉంది అండి. బ్లూ యాప్ గురించి కానీ, హీల్ అడ్వైజర్ అనాలిసిస్ గురించి కానీ, లేకపోతే హీలీ టూలో మనకున్న కొన్ని రకాల ప్రోగ్రామ్స్ డైరెక్ట్ యూసేజ్ ఎలా చేసుకోవాలి అండ్ బ్లూ యాప్ ద్వారా డిస్టెన్స్ హీలింగ్ ఎలా చేసుకోవాలి అనేది మనము డాక్టర్ గారు ఇద్దరు మనకి అద్భుతంగా అన్ని రకాలుగా మనని ఎడ్యుకేట్ చేస్తూ వస్తూ ఉన్నారండి. ఆ, ఇప్పుడు ఈ యొక్క ఎనీ డౌట్స్ అండి, అంటే ఇవాళకి మన మేజర్ సెషన్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వావ్ అప్పుడే హ్యాండ్ రైజ్ అయితే వచ్చేసింది. లెట్ మీ ఫినిష్ మై థింగ్స్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా హ్యాపీగా ఉందండి, ఇంత క్విక్ ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి. సో ఇవాళ మేజర్ సెషన్ మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. టెక్నికల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, లేకపోతే మీరు యూజ్ చేస్తున్న యాప్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే మీరు వాడే విధానంలో ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా కూడా నన్ను అడగండి. ఆ, మీకు సంబంధించిన ప్రాబ్లం సంబంధించింది లేకపోతే సైన్స్ ఓరియంటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇట్లా మనం డాక్టర్ గారిని తీసుకుందామండి. డాక్టర్ ఇస్ దేర్ ఫర్ టు హెల్ప్ ఇట్ అవుట్. సో ముందుగా మనకి అప్పల్ స్వామి గారు హ్యాండ్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అప్పల్ స్వామి గారు, యా, ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ. ప్లీజ్ ఒక్కసారి అన్మ్యూట్ ఆప్షన్ తీసుకొని, యా ప్లీజ్ గో హెడ్ అండి. ఇది ఫ్యామిలీ మెంబర్లందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చాలా ఎందుకంటే ఇవాళ హరీష్ గారికి వన్స్ అగైన్ మాకు ఆ, అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్తూ, మేమందరం కూడా వెయిట్ చేసేదల్లా డాక్టర్ గారు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. మాకు స్పెషల్ ట్రైనింగ్ రాజమండ్రిలో ఇస్తామని చెప్పారు. ఇంకా డేట్ ఇవ్వలేదు. అంటే శ్రావణ మాసం అని చెప్పారు. దానికి శ్రావణ మాసం నడుస్తుంది ఆల్రెడీ. మాకు బిజీ సెషన్ షెడ్యూల్స్ ఎంత ఉన్నాయి సార్. సార్వి ఇద్దరు డాక్టర్లు చాలా బిజీగా షెడ్యూల్స్ లో ఉన్నారు. సో డెఫినెట్లీ వి విల్ ప్లాన్ ఫర్ మీటింగ్ ఇన్ రాజమండ్రి. నో వరీస్. మళ్ళీ నేను ఇంకొకసారి కూడా చెప్తాను. యా, డాక్టర్ రఘు ఆర్య సార్ కూడా మన లైన్ లోకి వచ్చారండి. ఎందుకంటే చాలా మంది కొనుక్కుని కూడా వాడుకోకుండా పక్కన పెట్టి కూర్చున్నారు సార్. అలాంటి ఎస్, వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలంటే ఒక సెషన్ పడితే డెఫినెట్లీ. మాలలో కొంచెం ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, మేము అందరిని లేపి మళ్ళీ అందరినీ నిలబెడదామని ఒక ప్లానింగ్. నేను ఆల్రెడీ ఎవ్రీ సాటర్డేకి కూడా వీక్లీ వన్స్ ఒకరినైనా సరే మీరు ప్రమోట్ చేయాలి మీ జూమ్ మీటింగ్ అని చెప్పేసి నేనైతే డిసిషన్ తీసుకున్నాను. వీక్లీ వన్స్ ఒక్కరినే, నా వంతుగా ఒక్కరినే, కొత్త వాళ్ళని ఎవరో ఒకరిని ఇంట్రడక్షన్ చేసి కూర్చోబెట్టాలని నా ప్రయత్నం స్టార్ట్ చేశాను. బట్ ఈ వారం నేను కూర్చోబెడతాను ఆల్రెడీ. ఖచ్చితంగా. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్ని ఇలాగా విధాలుగా మీరు వచ్చిన ప్రోత్సహిస్తూ 50 మంది కూడా 50 మంది కూర్చోబెడితే నెక్స్ట్ వీక్ కి 100 మంది అవుతారు. ఆ నెక్స్ట్ కి 200 మంది అవుతారు. ఇలాగ ఒక 1 మంత్ 2 మంత్స్ అయ్యేసరికి 1000 మంది చూడాలని నా సంకల్పం. మన దగ్గర మీటింగ్ స్టార్ట్ అయితే 1000 మందితో నిండిపోవాలి మన యొక్క జూమ్. థ్యాంక్ యూ అప్పస్వామి గారు. రియల్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్రతి కోడ్ కూడా మాకు ఇన్స్పిరేషన్. మీరు థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు. వీడియోలో మీరు ఎప్పుడైతే వాట్సాప్ లో మీరు పంపిస్తుంటారో మీ ఆరా చూస్తేనే మాకు మీ పాజిటివ్నెస్ తెలుస్తుందండి. రియల్ గా మీరు టెస్టిమోనియల్స్ కానీ మీ రీలీ ద్వారా జరిగిన బెనిఫిట్ చెప్తుంటే మాకు మోటివేషన్ గా ఉంటుంది. రియల్ గా బ్లెస్ అస్. అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు లా ఆఫ్ అట్రాక్షన్ అంటాము. మనం 1000 మందితో ఇలాంటి జూమ్ మీటింగ్స్ డెఫినెట్ గా కండక్ట్ చేస్తామండి. అయితే ఫిజికల్ ట్రైనింగ్ గురించి ఏదైతే ఉందో దాన్ని మనము ఈ సెప్టెంబర్ మంత్ లో డెఫినెట్ గా ప్లాన్ చేస్తున్నాం. రాజమండ్రిలో నేను రాబోతున్నాను. ఆగస్ట్ లో అనుకున్నాం కానీ ఈ ఫెస్టివల్స్ చేయబట్టి మనము డేట్ ని అకామిడేట్ చేయలేకపోయామండి. సో బట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు రాజమండ్రి. అండ్ బై నెక్స్ట్ వీక్ మీకు ఈ మీటింగ్ వచ్చే లోపల మీకు డేట్ నేను కన్ఫర్మ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డాక్టర్. ఎస్, నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. ఎస్, ఇక్కడ చాలా మంది వచ్చారండి. వామ్ వెల్కమ్ ప్రతి ఒక్కరికి. త్రినాథ్ గారు, కృష్ణ గారు, శ్రీనివాస్ రాజు గారు, ఈవిఆర్ కుమారి గారు, గోకుల్ గారు, వెంకట కృష్ణ గారు, ఐవిరావు గారు కూడా ఉన్నారండి. లక్ష్మి గారు, ఎంఏ రామకృష్ణ గారు, మదన్ మోహన్ గారు, ఎన్ఎస్ఎన్ రాజు గారు, రాఘవేందర్ రావు గారు, శైలజ గారు, ఎనీవన్, బొమ్మ గారు, కృష్ణతేజ గారు, చాలా మంది ఉన్నారండి. ప్లీజ్ మీకు మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉన్నా, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, లేకపోతే
హీలీ మన యొక్క సబ్జెక్ట్కి సంబంధించిన యాప్స్ గురించి ఏమైనా టెక్నికల్గా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చండి. ఎస్, ఎనీవన్ ఓవర్ హియర్? యా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బ్లూ యాప్ ఒక్కసారి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, హీల్ అడ్వైజర్ అనాలిసిస్ యాప్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒక్కసారి అయితే మీకు చూపిస్తానండి. దెన్ ఆఫ్టర్ వీ కెన్ గో ఫర్ డౌట్ సెషన్స్. యా, అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? యా, ఫస్ట్ మనము మొబైల్లో యాపిల్ అయితే యాపిల్ స్టోర్కి వెళ్ళాలండి, లేకపోతే మన ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ స్టోర్కి వెళ్ళొచ్చు. ఇట్లా మీరు ఆండ్రాయిడ్ స్టోర్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుందండి. సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత హీల్ అడ్వైజర్ అనాలసిస్, హీల్ HEAL హీల్ అడ్వైజర్ అనాలసిస్ 2 అని వస్తుందండి. ఈ హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుందండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే హీలీ డివైస్ని మీరు పర్చేస్ చేసే టైంలో మీకంటూ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. చేసుకోవాలి. మన ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తోని లాగిన్ అవ్వాలండి. లాగిన్ అవ్వగానే మీరు అక్కడ ఇచ్చిన డీటెయిల్స్, మీ రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఇచ్చిన డీటెయిల్స్లో మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుందండి. 6 డిజిట్ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టాలండి. ఇలా నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ అంటే మీకు మీకు కేటాయించిన మీ యొక్క క్లౌడ్ డేటాబేస్ మొత్తం మీ మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఇప్పటివరకు బ్లూ యాప్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఒకసారి గమనించాలండి. ఈ ఫస్ట్ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో ఈ పేజ్ ఎవరి పేరు మీద అయితే మనం పర్చేస్ చేసామో లేకపోతే ఎవరి పేరు మీద అయితే మనం కొన్నామో జిఎస్టీ క్లెయిమ్స్ కోసం అని కొంచెం మంది కంపెనీ పేర్స్ మీద కూడా కొంటానండి. ఇక్కడ కంపెనీ పేరా లేకపోతే మీ పర్సనల్ ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళ అకౌంట్ ఈ ఫస్ట్ మనకు కనిపించే పేజ్ ఈ యొక్క పేజ్లో వాళ్ళ వాళ్ళ అకౌంట్ అండి. లేదు కొత్తగా వేరే వాళ్ళని క్లయింట్స్ని క్రియేట్ చేయాలి లేకపోతే వేరే వాళ్ళని కొత్తగా ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే మనకి కింద క్లయింట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ క్లయింట్లోకి వెళ్ళిన తర్వాత కింద మీకు ప్లస్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. ఆ ప్లస్ బటన్ని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ పర్సనా, అనిమలా, ప్లాంటా, ఆర్గనైజేషనా, బిల్డింగా, వెహికలా, గ్రూపా, అదర్సా అని మీకు ఆప్షన్స్ వస్తాయండి. ఇప్పుడు మనము హ్యూమన్ బీయింగ్ని తీసుకుంటే పర్సన్ తీసుకోవాలండి. ఏదైనా పెట్స్ ఉంటే పెట్స్కి సంబంధించింది, యానిమల్ తీసుకోవాలి, ప్లాంట్స్ అయితే ప్లాంట్స్ అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలాగా ఆప్షన్స్ వస్తాయండి. ఇలాగ ఆప్షన్స్ వస్తే ఫస్ట్ ప్లస్ ఏదైతే ఉందో ఈ ప్లస్ని నొక్కగానే యూజ్ కెమెరా అప్లోడ్ అని 2 ఆప్షన్స్ వస్తాయండి. యూజ్ కెమెరా యూజ్ చేసి ఆ పర్టికులర్ పర్సన్ని ఎవరైతే మీరు ఈ యొక్క మన ఎనర్జీ కలెక్ట్ చేయాలి అని అనుకుంటున్నామో వారి ఫోటో తీసుకోవాలండి. డైరెక్ట్ ఫోటో తీసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోటోని మీరు అప్లోడ్ చేయకండి. కరెంట్ లైవ్ పిక్చర్ని మీరు కెమెరా యూజ్ చేసి లైవ్ పిక్చర్ని మీరు క్యాప్చర్ చేయండి. ఈ పిక్చర్ని క్యాప్చర్ చేసే ప్రాసెస్లో ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలండి. ఎటువంటి అంటే మన పెయింటింగ్స్ కానీ లేకపోతే పిక్చర్స్ కానీ లేకపోతే కలర్ బ్యాక్గ్రౌండ్స్ కానీ లేకపోతే విండోస్, కటన్స్ లేకపోతే మొబైల్స్, ఫోటో ఫ్రేమ్స్ ఇలా ఏమీ లేకుండా ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక తెల్లని గోడ అక్కడ బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని వాళ్ళని ఒక ఫోటో క్యాప్చర్ చేయాలి. అలాగా తీసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటుందండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీరు ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇలా నెక్స్ట్ అనే ఆప్షన్ అప్పుడు మీ యొక్క డివైస్లో వెనకాల కాయిల్ ఉంటుందండి. ఆ కాయిల్ తీసేసి మన రైట్ హ్యాండ్లో సెంటర్గా పెట్టుకొని ఇంకొక ఫింగర్స్తో అంటే ఇంకొక హ్యాండ్ ఫింగర్స్తో హెల్ప్ చేసుకొని పట్టుకొని కూర్చోవాలండి. అది కూడా ఎలా అంటే 1 మీటర్ రేడియస్ అంటే ఒక 1 మీటర్ రేడియస్లో వేరే ఏ ఒక్క ఆబ్జెక్ట్ కానీ లేకపోతే సోఫాలు కానీ చైర్స్ కానీ లేకుండా ఒక ప్లెయిన్ ప్లాస్టిక్ చైర్ కానీ స్టూల్ కానీ వేచి వారిని కూర్చోబెట్టాలి. ఆ 1 మీటర్ రేడియస్లో ఎవరూ లేకుండా వాళ్ళ యొక్క ఎనర్జీ లేకపోతే వాళ్ళ యొక్క రికార్డింగ్ అనేది చేయాలండి. అప్పుడే వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అందులో ఇంటర్సెక్ట్ కాకుండా వాళ్ళ యొక్క ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది క్యాప్చర్ అవుతుంది. సో ఈ అనాలిసిస్ అనేది కూడా 100% అక్యురసీ వస్తుంది అనమాట. సో ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ నొక్కిన తర్వాత కనెక్ట్ అని వస్తుంది. డివైస్ ఏదైతే ఉందో మీరు డివైస్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది.
ఆటోమేటిక్గా ఒక్కసారి పవర్ బటన్, మన హీలీ పవర్ బటన్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుందండి. ఆటోమేటిక్గా మీ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని రికార్డ్ చేసేసుకుంటుంది. ఇలా ఈ ఎనర్జీ మొత్తం ఇలా రికార్డ్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుందండి. ఇలా ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోండి, అనాలిసిస్, ప్రొఫైల్, హిస్టరీ 3 రకాల ఆప్షన్స్ మనకు వచ్చాయండి. ఇందులో మ్యాండేటరీగా ఒకసారి ప్రొఫైల్ క్రియేట్ అయిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత రికార్డ్ వైబ్రేషన్ పక్కన ఆ సింబల్ కనిపించాలండి. ఇప్పుడు మీకు ఇక్కడ సింబల్ కనిపిస్తుంది చూసారా, ప్లస్కి పక్కకి ఒక వేవ్స్ లాగా పాస్ అయినట్టు, అలా ఆ సింబల్ మ్యాండేటరీగా కనిపించాలండి. ఎందుకంటే అప్పుడే ఎనర్జీ రికార్డ్ అయినట్టు మనకి అది ఒక సైన్ అనమాట. నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండర్, ఈ 3 మాత్రం మ్యాండేటరీగా తీసుకోండి. అనాలిసిస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రెజనెన్స్. ఈ రెజనెన్స్లో ఏంటంటే ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ అనమాట. మన యొక్క డివైస్లో 26 పేజెస్ ఉంటాయండి. మన హీలీలో ప్రొఫెషనల్లో 26 పేజెస్ ఉంటాయి. ఈ 26 పేజెస్ని మీరు అనాలిసిస్ చేసుకొని మీకు ఏమి రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఏ పేజెస్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నాయో ఈ హీలీయే ఆటోమేటిక్గా అనాలిసిస్ చేసి చెప్తుందండి. ఇందులో టాప్ 5 పేజెస్, ఈ 26 పేజెస్లో టాప్ 5 పేజెస్ మీకు రిక్వైర్మెంట్ ఏమున్నాయి, ఏవైతే అర్జ్లో ఉన్నాయో ఆ పేజెస్ని మీకు పాపప్ చేస్తుంది. అప్పుడు మీరు ఆ పర్టికులర్ పేజ్కి వెళ్ళి ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ మళ్ళీ మీరు అనాలిసిస్ చేసుకొని ఆ ఉన్న ఈచ్ పేజెస్లో 12 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఆ 12 ప్రోగ్రామ్స్లో లిస్ట్ ఆఫ్ 5 టాప్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అనేది మీకు పాపప్ అవుతాయి. అందులో మీరు ఫస్ట్ది ప్రయారిటీగా తీసుకొని హీలీ 2లో డైరెక్ట్గా రన్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ బ్లూ యాప్లోనే కింద డైరెక్ట్ వైబ్రేట్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే బయో ఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే ప్రోగ్రామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ మనం స్టాట్ అనాలిసిస్ చేస్తే ఇందులో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే 12 ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి. 12 కానీ 8 కానీ ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఆ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో ఇప్పుడు 5 రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇందాక తీసిన అనాలిసిస్లో జనరల్ ప్రొటెక్షన్, జియోపతి, ప్లానెట్స్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సటల్ అనే ప్రోగ్రామ్స్ మనకి పాపప్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ జనరల్ ప్రొటెక్షన్ అనేది హీలీ 2 యాప్లో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ వైబ్రేట్ అని ఉంటుంది. ఈ మీరు వైబ్రేట్ అని క్లిక్ చేసి 27 మినిట్స్ సెలెక్ట్ చేసుకొని మీరు స్టార్ట్ చేసి రన్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా 5 ప్రోగ్రామ్స్ ఎట్ ఏ టైం మీరు అద్భుతంగా రన్ చేసుకోవచ్చు అండి. ఓవరాల్గా రికవరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ రెజనెన్స్ వచ్చేసి మనకి మన మ్యాక్ హీలీలో ఉన్న అన్ని పేజెస్ని మనం చూసుకోవచ్చు అండి. ఇక్కడ మేజర్గా చూసుకోండి, ఇక్కడ మ్యాగిలీకి సంబంధించిన పేజెస్ అండి. మ్యాగిలీ హార్డ్వేర్ మీ దగ్గర లేకపోయినా హీలీ ఏదైతే ఉందో, హీలీ రెజనెన్స్ ప్లస్ అని ప్రొఫెషనల్లో మనకి అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ అన్నీ మీరు హీలీ చిన్న డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్తోనే ఇవన్నీ మీరు ఈ యొక్క అనాలిసిస్ అనే పార్ట్స్ అన్ని చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ డేటాబేస్ అనాలిసిస్లో ఇందులో మనకి హోమియోపతి, అలస్కన్ జెమ్, ఇలా మనకి క్రియేటివ్ హోమియోపతి, ఇట్లా కరేజ్ అని ఇలా చాలా ఉంటాయండి. మీకు కావాల్సిన వాటిని అనాలిసిస్ చేసుకొని మీరు డైరెక్ట్ హీలింగ్ అనేది డిస్టెన్స్లో చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఆరా అని ఉంటుందండి మనకి. ఈ ఆరా అనేది మన యొక్క ఓకే, ఇక్కడ మీకు ఏంటి అంటే ఫోటో అనేది మ్యాండేటరీగా అప్లోడ్ చేస్తేనే నెక్స్ట్ అనే దానికి వెళ్తుందండి ఆరాకి మాత్రం. ఇక్కడ కోచ్ ఉంటుందండి. ఇప్పుడు ఆరా ఏం లేదండి, మన చుట్టూరు నేను ఇన్ఫర్మేషన్ బిల్లో కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ డిజైర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో తెలుసుకోవడానికి ఈ ఆరా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎటువంటి మన బ్లాకేజెస్ ఉన్నా కూడా ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవడానికి ఈ ఆరాని వైబ్రేట్ చేసుకోవచ్చండి. మరి మన యొక్క మేనిఫెస్టేషన్ అంటే మనకి కావాల్సింది దక్కడం కోసము, లేకపోతే మనం కోరుకున్నది మనకి జరిగే విధంగా మనమే రూపుదిద్దుకునే విధంగా ఈ కోచ్ అనాలిసిస్ అనేది మనకి బాగా పనిచేస్తుందండి. ఇది కంప్లీట్లీ మేనిఫెస్టేషన్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మనకి డిఫాల్ట్గా కొన్ని అఫర్మేషన్స్ అనేవి ఉన్నాయండి. ఈ డిఫాల్ట్ అఫర్మేషన్స్ అన్న యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ యొక్క స్పెసిఫికేషన్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు అండి. మీకు కావాల్సింది ఏం కావాలంటే అది ఎంటర్ చేసుకోవచ్చు అండి. సో ఎంటర్ చేసుకొని స్టార్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక చార్ట్ వస్తుందండి, ఒక పై చార్ట్ వస్తుంది. ఆ చార్ట్లో గ్రీన్స్ ఉన్నవి మీరు బాగున్నట్టు, కలర్ ఆరెంజ్ కానీ లేకపోతే ఎల్లో వచ్చినవి కొంచెం వీక్గా ఉన్నట్టు, మీకు ఏ ఫీల్డ్లో మీరు వీక్గా ఉన్నారో మీరు సెలెక్ట్ చేసుకొని వైబ్రేట్ చేసుకోండి. 27 మినిట్స్ డైలీ రన్ చేసుకోవాలండి.
డైలీ 27 మినిట్స్ రన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు మనం చేసిన ఈ అనాలిసిస్ మొత్తము మనకి ఇక్కడ హిస్టరీ అని ఉందండి. ఆ హిస్టరీలో మీకు ప్రతిదీ ఏమేమి చేసాము, ఏమేమి మనము ఇక్కడ ఇప్పటి వరకు చేసామన్నది హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంటుందండి. సో మళ్ళీ మళ్ళీ అనాలిసిస్ చేసుకోకుండా ప్రతి వారం వరకు మనం ఈ యొక్క హిస్టరీలోకి వెళ్ళిపోయి మనం డైరెక్ట్ క్లిక్ చేసుకొని వైబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక టైం సెలెక్షన్ చేసుకొని. సో చాలామంది అడుగుతుంటారండి, హిస్టరీ అనేది మాకు ప్రాపర్గా కనిపించట్లేదు సార్, అసలు మొత్తం ఎరేజ్ అయిపోయింది అని అడుగుతారు. ఎరేజ్ అయిపోవడం కాదండి, ఇక్కడ దిస్ వీక్ అనే దగ్గర మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఆరో మార్క్ ఉంటుంది. ఆ ఆరో మార్క్ క్లిక్ చేస్తే మీకు కావాల్సిన డేటాబేస్ మొత్తం ఏ వీక్ది ఆ వీక్ సంబంధించింది మీకు అక్కడ డైరెక్ట్ పాపప్ అవుతుంటాయి. ఒకవేళ మీకు కనిపించకపోతే ఎరేజ్ అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఈ జస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్లో మీరు క్లిక్ చేస్తే మీకు మీ ప్రీవియస్ డేటా ఏదైతే మీరు అనాలిసిస్ చేసుకున్నారో అవన్నీ మీకు అక్కడ క్లియర్గా వస్తాయండి, ఇబ్బంది ఏమీ లేదు. సో దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2, మన యొక్క డిస్టెన్స్ హీలింగ్ బ్లూ యాప్కి సంబంధించింది. నెక్స్ట్ మనకి ఇంకొక యాప్ ఉంటుందండి, ఆ యాప్ పేరు హీల్ అడ్వైజర్. అనాలిసిస్, యా. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో మీరు ఇట్స్ వర్క్స్ లైక్ ఇది కంప్లీట్గా మీకు సెర్చ్ ఇంజన్ లాగా పనిచేస్తుందండి. సో సేమ్ దీంట్లో మీరు ఒకసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఇచ్చిన తర్వాత, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద ఒక సెర్చ్ ఆప్షన్ వస్తుందండి. ఆ సెర్చ్ ఆప్షన్లో మీరు సెర్చ్ చేస్తే మీకు కావాల్సిన ప్రాబ్లం ఏమైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని మీరు ఎంటర్ చేయాలండి. ఆ ఎంటర్ చేస్తే చాలు మీకు అక్కడ ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, హీలీ 2 మన యాప్లో ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి అనేది డీటెయిల్గా మనకి ఇస్తుందండి. ఓకే, shall we have to hold the coil in our hand? ఎస్, అలా ఉంటుందండి. ఒక్క నిమిషం. లక్ష్మి గారు, షెల్ వి హ్యావ్ టు హోల్డ్ ద కాయిల్ ఇన్ అవర్ హ్యాండ్ ఎవ్రీ టైమ్ వెన్ వి గో ఫర్ రెజనెన్స్ ఆర్? లేదండి. మీ ఒక్కసారి మీరు ఎనర్జీ ఎప్పుడైతే కలెక్ట్ చేసుకున్నారో, లేకపోతే డివైస్లో మీరు ఎప్పుడైతే ఎనర్జీ రికార్డింగ్ అనేది జరిగిందో, మీ ఆ పర్టికులర్ పర్సన్తోని కానీ లేకపోతే డివైస్తోని కానీ ఓన్లీ మనకి డివైస్తోని మాత్రమే పని. అంటే ఈ రెజనెన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి దగ్గర మాత్రం డివైస్ను మొబైల్ ఉంటే సరిపోతుంది. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే మనం హీల్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి మనకి ఎటువంటి అంటే వాళ్ళు ఉండాల్సిన అవసరం ఏమీ ఉండదండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్, మీరు హైదరాబాద్లో ఉండి వారెక్కడో విజయవాడలో లేకపోతే విశాఖపట్నంలో లేకపోతే అంటే అబ్రాడ్లో ఉన్నా కూడా ఒక్కసారి మీరు ఫిజికల్గా వాళ్ళ ఎనర్జీని కలెక్ట్ చేసుకున్న తర్వాత యూ క్యాన్ హీల్ ఫ్రమ్ ఎనీవేర్ అండి. సో మీరు కాయిల్ డిస్టెన్స్ హీలింగ్లో చేసేటప్పుడు కాయిల్ పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదండి. దట్ ఈస్ ద థింగ్ యాక్చువల్లీ. యా, ఇదండి మన యొక్క మేజర్ హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 యాప్ గురించి ఇవాళ మన మేజర్ అంశం అండి. ఇందులో మీకు ఎటువంటి టెక్నికల్ డౌట్స్ ఉన్నా లేకపోతే ఎటువంటి మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు హ్యాండ్ రైజ్ చేసి నన్ను అడగొచ్చండి. ఇక్కడ ఎంఏ కృష్ణ గారు ఉన్నారండి, రామకృష్ణ గారు. జస్ట్ ఐఎమ్ అన్మ్యూటింగ్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. రామకృష్ణ గారు ప్లీజ్. హలో సార్, నేను రామకృష్ణ సార్, ఇండూపూర్ నుంచి. సార్ వామ్ వెల్కమ్ అండి, చెప్పండి. సార్, ఇప్పుడు మేము డిస్టెన్స్ హీలింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కదా? యా సార్, చెప్పండి సార్. మీరు డిస్టెన్స్ హీలింగ్ చేసేటప్పుడు మేము ఎవరికి హీల్ చేస్తాము వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? నో నీడ్ సార్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఎనర్జీ కలెక్ట్ చేసుకునేటప్పుడు వారి పర్మిషన్స్తోనే మీరు ఒకసారి ఎనర్జీ కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి డిస్టెన్స్లో వాళ్ళకి హీలింగ్ చేసేటప్పుడు మీరు ఒక మాట చెప్తే బాగుంటుంది. ఎందుకు అంటే మీరు చేసేటప్పుడు వాళ్ళు డిహైడ్రేట్ కాకుండా వాటర్ తీసుకోవాలి.
వాటర్ తీసుకోకుండా ఉంటే వాళ్ళకి కొంచెం డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చెప్పినా ఓకే పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు. ఇట్ విల్ వర్క్. ఓకే చెప్పినా అంటే ఇన్ఫార్మ్ చేసినా, ఇన్ఫార్మ్ చేయకపోయినా ఇట్ విల్ బి వర్కింగ్ అనమాట. ఓకే సార్. తర్వాత సార్ ఇప్పుడు ఎస్, డయాబెటీస్కి ఏదో స్పెషల్ ప్రోగ్రామ్ అంటున్నారు కదా సార్, అది ప్రోగ్రామ్ మాకు కావాలంటే ఎట్లా చేయాలి సార్? ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ డాక్టర్ రఘు ఆర్య సార్ ఫర్ క్లియరింగ్ దిస్ వన్ సార్, ప్లీజ్. సార్ రఘు సార్. సార్ నెక్స్ట్ సార్ ఎక్కడ బిజీలో ఉన్నట్టున్నారు. షూర్ షూర్ సార్ షూర్, ఇప్పుడు చెప్పండి. యానిమల్స్ కిను ప్లాంట్స్ కి మనము తీసుకునేటప్పుడు ఓన్లీ ఆరా ఒకటే తీసుకోవాలనా? అవునండి. ఇప్పుడు మీరు ఈ యొక్క ఇక్కడ మ్యాండేటరీగా ఏంటి అంటే యానిమల్స్కి ఒకవేళ పెట్ డాగ్ ఉందనుకుందాము, అవును సార్. దాని బాడీకి చిన్నగా ఏదైనా బెల్ట్ లాగా ప్యాచ్ లాగా కట్టేసి మీరు ఆర్ అనేది తీసుకోవచ్చు. ఓకే ప్లాంట్స్ ఎనర్జీ తీసుకునేటప్పుడు ఆ మొక్క యొక్క అంటే వాటి వేరు దగ్గర కానీ లేకపోతే వాటి కొమ్మలలో పెట్టేసి మీరు దూరం వెళ్ళిపోయి తీసుకోవచ్చు, ఎనర్జీ అనేది తీసుకోవచ్చు అండి. ఓకే అండ్ హౌసెస్ అయితే అండ్ మీరు మ్యాండేటరీగా ప్లాంట్స్ ఎనర్జీ తీసుకున్నప్పుడు మీరు కోచ్లో రన్ చేసుకోవచ్చు అండి. మీకు ఎటువంటి ఏ విధంగా కావాలో కోచ్ అండ్ ఆరా అనేది రన్ చేసుకోవచ్చు. పెట్స్కి కూడా ఆరా అండ్ కోచ్లో అఫర్మేషన్ ఇచ్చి రన్ చేసుకోవచ్చు అండి. అండ్ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్లో యానిమల్ ప్రోగ్రామ్స్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఇందాక నేను చూపించిన ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ కిందనే యానిమల్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. ఆ యానిమల్ ప్రోగ్రామ్స్ని మీరు అనాలిసిస్ చేసి వాటిని మాత్రమే డిస్టెన్స్లో మీరు రన్ చేసుకోవచ్చు అండి. సార్ హౌసెస్ సార్ బిల్డింగ్స్ బిల్డింగ్కి కూడా మీకు ఆర్గనైజేషన్ అని అక్కడ మీకు క్లియర్గా ఉందండి. ఇందాక నేను చెప్పిన ఆప్షన్స్లో మీకు ఆర్గనైజేషన్ బిల్డింగ్ ఉంటుందండి. బిల్డింగ్ని మీ యొక్క బ్రహ్మస్థానం అని అంటామండి. మన ఇంట్లో మన యొక్క డయాగనల్గా తీసుకుంటే ఒక అడ్డగీత, 2 అడ్డగీతలు అటు నుంచి ఇటు నుంచి వేస్తే సెంటర్ ఆఫ్ ది పాయింట్ బ్రహ్మస్థానం అంటారు. ఆ సెంటర్ పాయింట్లో మీరు హీలీ పెట్టాలండి. హీలీ పెట్టి ఓకే ఎనర్జీ అనేది తీసుకోవాలి, ఇంట్లో ఎవరిని ఉంచకుండా. ఆ ఎనర్జీ తీసుకున్న టైంలో ఆ ఎనర్జీ అనేది మీరు కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనకి స్పెసిఫిక్గా ఇంటికి మాత్రము మీకు అక్కడ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా అడుగుతుంది. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది మీరు మ్యాప్లోకి వెళ్ళి చూసుకుంటే మీకు బ్లూ పాయింట్, మీరు ఎక్కడైతే ఉన్నారో మీకు బ్లూ పాయింట్ కనిపిస్తుంది. దాన్ని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేవి 2 నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఆ నెంబర్స్ని 2 అక్కడ ఎంటర్ చేసి మీ యొక్క ప్రాపర్ స్ట్రీట్ అడ్రస్, మీ ఇంటి నెంబరు మీరు అన్ని ప్రాపర్గా అక్కడ మీరు మెన్షన్ చేస్తే అక్యురసీ అనేది ఉంటుంది. ఓకే సార్. సార్ అది మాది బ్యాటరీ వచ్చేసి వీక్ అయిపోయింది, పవర్ నిలబడడం లేదు, దాన్ని మ్యాక్ హీలియా, రీప్లేస్ చేయాలి హీలియా ఏది వాడుతున్నారండి మీరు? హీలీ సార్ హీలీ. హీలీ తీసుకొని ఎన్ని రోజులు అయింది? అబౌట్ 2 years అయింది సార్, కరెక్ట్ గా గుర్తులేదు, అబౌట్ 2 years అయింది. మీరు పిన్ ఏం వాడుతున్నారు సార్? కంపెనీ ఇచ్చిన చిన్న కేబుల్ వాడుతున్నారా, మీ ఓన్ చార్జర్ వాడుతున్నారా? లేదు, కంపెనీ ఇచ్చిందే వాడుతున్నాం సార్. మీరు పెద్ద పిన్ వాడాలి సార్, చిన్న పిన్ కాకుండా. మీరు సేమ్ అలాంటి పిన్నే, జస్ట్ కేబుల్ సార్. చేంజ్ చేయండి, మీ బ్యాటరీ బ్యాకప్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. చిన్న ఓకే సార్. యూఎస్బి కేబుల్ ఏదైతే ఉందో కంపెనీ బై డిఫాల్ట్ ఇచ్చిన కేబుల్ మీరు వాడకుండా పెద్ద అవును సార్. కేబుల్ ఉంటుందండి. పెద్ద కేబుల్ మన పాత మొబైల్స్ అన్ని అవే కేబుల్స్ ఉన్నాయి, ఇప్పుడు అన్ని సి టైప్ అయ్యాయి. ఆ పాత అవును సార్. మొబైల్ మన బి టైప్ కేబుల్ అంటాము. ఆ బి టైప్ కేబుల్ని మీరు పెద్ద కేబుల్ 1 మీటర్ కేబుల్ని మీరు యూజ్ చేయండి. మీకు బ్యాటరీ ఇష్యూ అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. సార్ చార్జర్ కూడా మార్చాలా దానికి ఏమన్నా? అడాప్టర్ సేమ్ పెట్టుకోండి, కానీ జస్ట్ కేబుల్ చేంజ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక 2 ఓకే రోజులు ఒక 2 రోజులు వాడి చూడండి, మీకు చేంజ్ చేసి మీకే క్లారిటీ అర్థం అవుతుందండి. సార్. కాకపోయినప్పుడు దాన్ని రీప్లేస్మెంట్ అడగాల్సి విత్ ఇన్ వస్తుంది. 2 years ఉంటే, మీరు 2 years లోపలనే ఉంటే యూ కెన్ గో ఫర్ రీప్లేస్మెంట్ ఆల్సో, నో వరీస్. అదర్వైజ్ సార్ చార్జెస్ చేస్తారా? లేదండి, విత్ 2 years 2 years 2 లోపల years మీరు దాటింటే 2 years లోపలనే ఉంటే మీకు ఫ్రీ రీప్లేస్మెంట్ అనేది అవుతుందండి. ఒకవేళ 2 years తర్వాత అంటే 2 years దాటింది అనుకోండి, మీరు 33,000 ఓన్లీ మన యొక్క చిన్న డివైస్ హీలీ ఏదైతే ఉందో ఆ హీలీకి 33,000 రూపాయలు కట్టుకోవాలండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ వర్షన్ హార్డ్వేర్ కాస్ట్. మళ్ళీ 2 years వారంటీ, 2 years అన్ని గ్యారంటీ. దానికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా కంపెనీ వాళ్ళు ఫ్రీగా మీకు రీప్లేస్మెంట్ చేసి ఇస్తారు.
సార్ అది దానికి బ్యాటరీ మాత్రం చేంజ్ చేసేది లేదా వాళ్ళు సిస్టమ్? అది కంప్లీట్లీ ఫిక్స్డ్ అండి. అంటే మనకి దానికి ఏమీ స్క్రూస్ కానీ నట్స్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. కంప్లీట్గా హార్డ్వేర్ని రీప్లేస్మెంట్ చేసి ఇస్తారు అలా. ఓకే ఇంకేమైనా సార్, డౌట్స్ అదేమన్నా అడగండి సార్. అదే సార్, అది కొత్తది డయాబెటీస్ది ఏదో ఆ, ప్రోగ్రామ్ అంటారు కదా సార్ మన. కొత్తది డయాబెటీస్ ప్రోగ్రామ్ నాకు అర్థం కాలేదు సార్. మీ యొక్క డౌట్ ఏంటి? మనకి డయాబెటీస్కి స్ప్లీన్ ప్యాంక్రియాసిస్ అని మెరిడియన్ పేజ్లో మనకి డైరెక్ట్ ప్రోగ్రామే ఉందండి. ఉంది సార్, ఉంది సార్. డాక్టర్ ఈస్ బ్యాక్. ఒకసారి డాక్టర్ గారిని తీసుకుందాం. డాక్టర్ రఘు ఆర్య సార్, ఐ వాంట్ టు ప్లీజ్ వెల్కమ్ యూ సార్ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్. సో ఇక్కడ డయాబెటిక్ కి మోస్ట్లీ ప్రోటోకాల్ అనేది ఈల్ అడ్వైజర్ లో నేను రికమెండ్ చేస్తుంటానండి. ఓకే సో సార్. ఈల్ అడ్వైజర్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు డయాబెటిక్ అని టైప్ చేస్తే మీకు ఓకే 4 ఆప్షన్స్ వస్తాయండి. ఓకే దాంట్లో ఒకటి వెయిట్ ఆప్షన్ వస్తుంది, రెండోది వచ్చేసి హార్మోన్ ఆప్షన్ వస్తుంది, మూడోది వచ్చి డైజెషన్ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ వస్తుంది, అండ్ నాలుగోది వచ్చి స్ట్రెస్ బేస్ వస్తుంది. ఓకే సో దీంట్లో మీరు జనరల్ గా ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి అరుగుదలలో ప్రాబ్లం ఉందనుకోండి, అది సిమ్టమ్ అండి. సో వాళ్ళు ఏం చేస్తుంటే డయాబెటిక్ ఉండి కాన్స్టిపేషన్ కానీ అరుగుదల ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఆప్షన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ బేస్ ఉన్నప్పుడు డయాబెటిక్ లో ఆ స్ట్రెస్ బేస్ డయాబెటిక్ తీసుకొని ప్రోటోకాల్ ని మీరు షెడ్యూల్ చేసుకోవాలి. అన్ని స్టార్స్ క్లిక్ చేసి ఇందాక అది మన హరీష్ గారు చెప్పినట్టుగా క్లిక్ చేసుకొని అది క్యాలెండర్ లో యాడ్ చేసుకొని వీలైతే మన హ్యాండ్ రిస్ట్ వైర్స్ తో వాడండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి, ఒకటి క్రానిక్, రెండోది అక్యూట్. క్రానిక్ అంటే ఏంటంటే చాలా రోజుల నుంచి ఉన్న ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానీ, థైరాయిడ్ కానివ్వండి, ఎనీ క్రానిక్ డిజీజ్ ఏది ఉంటే దాన్ని మీరు వైర్లతో వాడుకోవాలి, చేతికి పెట్టుకున్న వైర్. అట్లాగే మామూలుగా ఇప్పుడు హెడేక్ వచ్చింది, లేదా మామూలుగా ఇప్పుడు ఒక ఫుడ్ పాయిజన్ అయింది, లేదా మామూలుగా ఇప్పుడే దెబ్బ తగిలింది, అట్లాంటి అక్యూట్ వాటికి మీరు కాయిల్తో వాడుకోవచ్చు అండి. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే డయాబెటిక్ కి ఒకసారి హీల్ అడ్వైజర్ లో, హరీష్ గారు వీలైతే ఒకసారి హీల్ అడ్వైజర్ ఓపెన్ చేయాలి. ఎస్ సార్, షూర్. యా ప్లీజ్. ఓపెన్ చేస్తే ఒక్కసారి డయాబెటిక్ ది 3 ఆప్షన్స్ మనం చెప్తాం. ఒకసారి మీరు అందరు చూడండి, డయాబెటిక్ ఆప్షన్ చెప్తాను, అదేవిధంగా ఈ డయాబెటిక్ ఆప్షన్ చెప్తే మిగతా ఆప్షన్స్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్ సార్, జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. యా యా సో ఈ విధంగా అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఈ హీల్ అడ్వైజర్ ని మనం ఎలా ఎఫెక్టివ్ గా వాడుకోవడం. దీంట్లో వాత పిత్త కఫాలు కూడా యాడ్ అయి ఉన్నాయండి, ఎవరైతే ప్రొఫెషనల్ ఉన్నారో. లేదు మామూలుగా రెజొనెన్స్ ఉన్న వాళ్ళు కానీ, రెజొనెన్స్ ప్లస్ మోడల్ ఉన్న వాళ్ళు కూడా హీల్ అడ్వైజర్ ని డౌన్లోడ్ చేసుకొని మీకున్న పర్టికులర్ ప్రాబ్లమ్ ని మీరు టైప్ చేసి, ఆ టైప్ చేసిన ప్రాబ్లమ్ ని మీరు షెడ్యూల్ చేసుకొని ఒక క్యాలెండర్ షెడ్యూల్ చేసుకొని ఎవ్రీ మంత్ ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ వాడుకుంటూ వెళ్ళిపోవడం అండి. అది షెడ్యూల్ ఎట్లా చేయాలనేది ఇప్పుడు మీకు లైవ్ డెమోన్స్ట్రేషన్ చేస్తామండి, సో దట్ మీకు ఐడియా వస్తుంది. ఆ తర్వాత వీలైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు కూడా మీ హీల్ అడ్వైజర్ని ఓపెన్ చేసి ఇక్కడ హరీష్ గారు చెప్పే పాయింట్స్ ని మీరు కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీ టు అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, హీల్ అడ్వైజర్ ఓపెన్ అయింది, అది క్లౌడ్ కనెక్ట్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా చూస్తే కిందికి వెళ్ళండి ఒకసారి హరీష్ గారు, డౌన్ యాప్లో డౌన్, మొత్తం డౌన్కి వెళ్ళిపోండి. ఎస్, కొద్దిగా పైకి వెళ్ళండి, ఇంకా పైకి, మొత్తం పైకి వెళ్ళండి. యా, సో ఇక్కడ ఇలా ఓపెన్ అయినప్పుడు మీకు యాన్యువల్ ప్రోగ్రామ్ అని, బయోఎంటిక్ వైటలైజేషన్ ప్రోగ్రామ్ అని, డిజిటల్ న్యూట్రిషన్ అని, ఇది ప్రొఫెషనల్ వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తాయి. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే పైకి కిందికి వెళ్ళేసి ఈల్ అడ్వైజర్ అని చూడండి, ఈల్ అడ్వైజర్ సర్చ్ ఐఎంఎఫ్ షెడ్యూల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అని మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయినప్పుడు దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే యాన్యువల్ ప్రోగ్రామ్ తప్ప మిగతా ప్రోగ్రామ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర ఏ మోడల్ ఉంటే అది, ఇక్కడ యాన్యువల్ ప్రోగ్రామ్ తీసేయండి. వ్యూ ఈఎంఎఫ్ ప్రోగ్రామ్స్ అది క్లిక్ చేయండి. సో ఇక్కడ కింద సర్చ్ బార్ ఉంటుందండి, ఒకసారి సర్చ్ బార్కి వెళ్ళరా, మన కింద మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా. ఆ సర్చ్ బార్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు టైప్ చేయాల్సి ఉంటుంది డయాబెటీస్. చూడండి, డయాబెటీస్ అని టైప్ చేస్తే ఇక్కడ ప్రోగ్రామ్ ప్యాకేజ్ 18 వచ్చి, అది వైటాలిటీ ఒకటి వచ్చి, ఒకసారి మన బ్యాక్ వెళ్ళరా రిజర్వ్ డయాబెటిక్ అని టైప్ చేసి ఆపేసేయండి. డయాబెటీస్
ఇక్కడ ప్రోగ్రామ్ ప్యాకేజ్ 18, వైటాలిటీ ప్రోగ్రామ్ ప్యాకేజ్ 42, ప్రోగ్రామ్ ప్యాకేజ్ 132 వచ్చింది. దీంట్లో మీరు చూసుకోవాల్సిందంటే మీకు ఏది బాగా మ్యాచ్ అవుతుంది. అదే ఎగ్జాంపుల్ వైటాలిటీ అని చెప్పాను కదండి ఇందాక. ఈ వైటాలిటీ ప్రోగ్రామ్ ఏంటంటే తొందరగా అలసిపోతుంటారు డయాబెటిక్. అలాంటి వాళ్ళ గురించి ఆ ప్రోగ్రామ్ ప్యాకేజ్ 18 ఏంటి, ప్రోగ్రామ్ ప్యాకేజ్ 42 ఏంటి, ప్రోగ్రామ్ ప్యాకేజ్ 132, ఇది ఒకసారి చూస్తామండి. ఒక్కొక్క ప్రోగ్రాంలోకి వెళ్ళి చూద్దాం, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. మిగతా సెలెక్షన్ ఆఫ్ మీకు ప్రోగ్రామ్స్ అనేది ఈజీ అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ ప్యాకేజ్ 18కి వెళ్దాం. 18కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తే స్క్రీన్ అండ్ ప్యాంక్రియాస్, లివరు, టిష్యూ హార్మోని, ఆ తర్వాత సర్క్యులేషను, రిడక్షను, బ్యాలెన్స్, నరువు, సర్క్యులేషన్, ప్యూరు, కేరు, బ్యాలెన్స్, కంఫర్ట్, వెయిట్, ఫ్యాటీ లివర్స్. సో ఇక్కడ వెయిట్ అని వచ్చినప్పుడు ఏంటి అంటే జనరల్గా డయాబెటిక్ కొంతమంది ఏమవుతుందంటే డయాబెటిక్ రాగానే కొంతమంది వెయిట్ పెరుగుతారండి, కొంతమంది వెయిట్ తగ్గుతారు. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ పర్టికులర్ ఈ ప్రోటోకాల్ అనేది పనిచేస్తుంది. అంటే డయాబెటిక్గా ఉండి మెటబాలిజం ఇంబ్యాలెన్స్ అయిన వాళ్ళకి, మెటబాలిజం అంటే వెయిట్ ఫ్లక్చుయేషన్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ వెళ్దామండి ఒకసారి. వైటాలిటీ 5 క్లిక్ చేయండి. దీంట్లో చూస్తే మీకు స్క్రీన్ అండ్ ప్యాంక్రియాస్, కిడ్నీ హార్మోని, లివర్ హార్మోని, హార్మోన్ సిస్టమ్ హార్మోని, కేరు, బ్యాలెన్స్, సర్క్యులేషన్, ఎగ్జాస్ట్, బ్రెయిన్. ఇదివరకంటే ఎవరైతే స్ట్రెస్ అంటే డయాబెటిక్గా ఉండి మధ్యాహ్నం కాగానే అలసిపోతుంటారు, అలాంటి వాళ్ళు మీకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. అలా సిమ్టమ్ ఉన్న వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్ వైటాలిటీ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేయాలి. నెక్స్ట్ 3 చూద్దాం. డయాబెటిక్, దీంట్లో ప్రోగ్రామ్ పేజ్ 42కి వెళ్దామండి. ఇక్కడ బయో ఇన్ఫర్మేషన్ ఫీల్డ్, ఫ్యాటిగ్, లివరు, హార్ట్, స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్, జాయింట్, ఇంప్యూరిటీస్, ప్యూర్, బ్యాలెన్స్, క్లీన్ ఆలు, ఎపిజెనెటిక్స్, సెల్. ఇక్కడ హార్ట్ అనేది వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయండి అంటే ఎవరైతే డయాబెటిక్గా ఉండి వాళ్ళకి బీపీ ఉండి తర్వాత కొలెస్ట్రాల్ కూడా ఉందనుకోండి, వాళ్ళు ఈ ప్రోగ్రామ్ తీసుకోండి. ఎందుకు కొలెస్ట్రాల్కి ఈ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారంటే ఆ డయాబెటిక్ ఉండడం వల్ల హార్ట్ పైన లోడ్ పడి హార్ట్ ఎఫెక్ట్ కాకుండా ఈ ప్రోగ్రామ్స్ షెడ్యూల్ చేశారండి. 4వ వెళ్దాం. ఐ థింక్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి. హరీష్ గారు, నెక్స్ట్ డయాబెటీస్ అండ్ టైప్. దీంట్లో వచ్చింది ప్రోగ్రామ్ ప్యాకేజ్ 132. దీంట్లో ఏముందంటే స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్, ఫ్యాటీ జనరేషన్, వెయిట్, కంఫర్ట్, సర్క్యులేషన్, లివరు, ఎక్స్ట్రాషన్, బ్యాలెన్స్, కేరు, ప్యూర్. సో ఇది మామూలుగా డయాబెటిక్ స్టార్టింగ్ ఫేజ్లో ఉన్న వాళ్ళు ఇది వాడండి. ప్రోగ్రామ్ పేజ్ 132. సో ఇలా మనకు 3 నుంచి మొత్తం 4 ఆప్షన్స్ వచ్చాయి. దాంట్లో మీకు ఏదైనా ఐడెంటిఫై కాలేదు అనుకోండి, సో ఫస్ట్ ఆప్షన్ని మీరు ఎప్పుడు ఉంచుకోండి. సో ఒకసారి మళ్ళీ డయాబెటిక్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నామండి. అదేంటి ప్రోగ్రామ్ ప్యాకేజ్ 18 అండి. దీంట్లో ఫస్ట్ ఈ స్టార్స్ని టిక్ చేయండి, అన్ని స్టార్స్ని టిక్ చేయండి. మళ్ళీ పైకి వెళ్ళండి. పైకి వెళ్ళేసి ఇట్లా స్టార్స్ టిక్ అయిన తర్వాత చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి ఇక్కడ చేంజ్ చేయాలని. ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే జస్ట్ యూ నీడ్ టు యాడ్ అండ్ సర్చ్ రిజల్ట్ ఐఎంఎఫ్ షెడ్యూల్ అని ఉందండి, దాన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఇలా మీకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ ఐఎంఎస్ షెడ్యూల్ అండి, అంటే మీరు డయాబెటిక్ ఏదైతే సెర్చ్ చేశారో ఆ షెడ్యూల్ని క్రియేట్ చేసుకుంటారండి. ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిందంటే మీకు క్యాలెండర్ వచ్చేసిందండి. ఈ క్యాలెండర్ ఏం చెప్తుంది అంటే మీరు డయాబెటిక్ ఏవైతే ప్రోటోకాల్లో మనకు ఎన్నైతే ప్రోగ్రామ్స్ రికమెండ్ చేశారో అన్ని ప్రోగ్రామ్స్ మనము జనరల్గా మెడిసిన్లో వాడతామండి, ఏదైనా మెడిసిన్లో వాడమండి. కానీ ఫ్రీక్వెన్సీలో ఒక అడ్వాంటేజ్ తెలుసా అండి, అన్ని మెడిసిన్స్ వాడచ్చు, అన్ని రకాల డిజిటల్ ఫ్రీక్వెన్సీస్ వాడచ్చు. సో ఇక్కడ అది అడ్వాంటేజ్ అండి మనకు. డయాబెటిక్ అయినా కానీ చాలామంది ఏం చేస్తారు, జనరల్గా అలోపతిలో అయితే మెటఫామిన్ వేసుకుంటారు అలా. అట్లనే ఆయుర్వేద వాళ్ళు ఉంటే ఆయుర్వేద మెడిసిన్ వేసుకుంటారు. కానీ ఇక్కడ డిజిటల్ న్యూట్రిషన్లో ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా అండి, కంప్లీట్ అన్ని కలిపి మీకు డేటాబేస్ రెడీగా ఉంది. ఈ డేటాబేస్ షెడ్యూల్ చేసుకుంటాం. ఈ షెడ్యూల్లో ఏం చేస్తామంటే ఈ క్యాలెండర్ లోపల అక్కడ పైన పెన్ ఉంది చూడండి, ఆ పెన్ ఒకసారి క్లిక్ చేయండి.
చేంజ్ అప్లికేషన్ టైం. ఇక్కడ ఈ చేంజ్ అప్లికేషన్ టైం క్లిక్ చేయగానే మీకు ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎన్ని ప్రోగ్రామ్ పెట్టుకోవాలి అంటే 3 ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఒక ప్రోగ్రామ్ ఎంత గ్యాప్ ఉండాలి? మినిమం 4 అవర్స్ గ్యాప్ ఉండాలి. అట్లనే రోజుకి ఎన్ని ప్రోగ్రామ్ పెట్టుకుంటాం? 3. అట్లనే ప్రతిరోజు పెట్టుకుంటామా లేదా మధ్యాహ్నం పెట్టుకోలేమా? మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళాము, ఇంట్లో ప్రోగ్రామ్ పెట్టాం, మిషన్ పెట్టాం. అప్పుడు ఏం చేస్తాము? మీ ఇంట్లో మేడం గారు పెట్టుకోవాలి. వాళ్ళ మొబైల్ ఏం చేయండి, ఆఫ్టర్నూన్ ఈ ప్రోగ్రామ్ పెట్టేసేయండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఇంట్లో ఉన్నవాళ్ళు. మీరు మొబైల్ తీసుకొని వెళ్తున్నారు, డివైస్ ఇక్కడే ఉంది, మీరు పొద్దున రాత్రి వాడుకోగలుగుతారు. మీ మొబైల్లో షెడ్యూల్ ఏం చేసుకోండి, పొద్దున రాత్రి పెట్టు. అట్లా మీకు ఇక్కడ ఆప్షన్ అనేది ఉందండి. ఒకవేళ మీరు సండే రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోలేరు, అప్పుడు మీరు సండే ఇక్కడ చూడండి, హరీష్ గారు అన్లాక్ చేశారు, సండేని టిక్ చేయలేదు, అక్కడ గ్రీన్ కాలేదు అంటే సండే రోజు మీకు ప్రోగ్రామ్ చూపించదండి. మీరు ఏవైతే ప్రోగ్రామ్స్ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, మండే నుంచి సండే వరకు వారంలో ఎన్ని రోజులు పెట్టుకోవాలని మీరు షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని అప్డేట్ చేయండి హరీష్ గారు. ఇలా వస్తుందండి, అంటే మీరు అప్డేట్ అయినట్టు మీ షెడ్యూల్. ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఇలా మీకు అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ ఎదురుగా క్యాలెండర్ చూస్తే ఇప్పుడు మనం అప్డేట్ ఇప్పుడు చేస్తాం కాబట్టి మీకు ఇక్కడ మార్నింగ్ ప్రోగ్రామ్, నైట్ ప్రోగ్రామ్ చూపించట్లేదు, మధ్యాహ్నం చూపించట్లేదు, నైట్ పెండింగ్గా ఉంది, నైట్ నుంచి స్టార్ట్ అయినాయి. అట్లనే ఫ్రైడే రేపు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, తర్వాత శనివారం పొద్దున, రాత్రి. ఇక్కడ చూడండి, ఆదివారం రోజు మనం అక్కడ టిక్ చేయలేదు కదండి, దాని నుంచి ఇక్కడ ఆదివారం రోజు ఏ ప్రోగ్రాము చూపించట్లేదు. అట్లనే ఇంకో పని చేయవచ్చండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్యాలెండర్, నెక్స్ట్ వీక్ కూడా మీకు షెడ్యూల్ అయిపోయింది. అట్లా మీకు 3 months వరకు షెడ్యూల్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో పని కూడా చేయొచ్చండి. అదే పెన్ మీరు టిక్ చేస్తే, పెన్ ఎక్కడ ఉందంటే క్యాలెండర్ పైన పెన్ ఉంది చూడండి, అది క్లిక్ చేస్తారు, చేంజ్ రిమైండర్ టిక్ చేస్తే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే టైంని కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు అండి. నాట్ ఓన్లీ డే వైజ్ ప్రోగ్రామ్, టైంని కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ రిమైండర్ అనండి. యాడ్ రిమైండర్ వచ్చినప్పుడు రిమైండర్ నేమ్ డయాబెటీస్ అని టైప్ చేయండి. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అది క్లిక్ చేసేయండి. సండే లేదు కాబట్టి మనం చేయలేదండి. అచ్చా, మార్నింగ్ ఎన్ని గంటలకు పెడతాం అనుకుంటున్నారు మీరు ప్రోగ్రాము? అటు షెడ్యూల్ చేసుకోవచ్చు. 8 o'clock, 7 o'clock, 5 o'clock, లేటెస్ట్ ఎగ్జాంపుల్ 5 AM పెట్టుకున్నాం. కంటిన్యూ చేయండి. అక్కడ పైన క్రాస్ ఉంది, మీరు పాత షెడ్యూల్స్ ఉంటే అవి డిలీట్ కూడా చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టి హీల్ అని ఉంది, దాన్ని మీరు ఆఫ్ చేసి దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. డిలీట్ అంటే ఆప్షన్ వస్తుంది చూడండి, పైన వచ్చింది డిలీట్ అని, దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఇంకో ఆప్షన్ అది కూడా డిలీట్ చేసేయండి. అంటే మీరు ఏవైతే పాత ప్రోగ్రామ్ అవి డిలీట్ కూడా చేయొచ్చు, మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు క్రాస్ ఉంది కదండి పైన, క్రాస్ని ఇంటూ చేసేయండి. ఇప్పుడు చూడండి, మీకు టైమింగ్ సెట్ అయింది, వీక్లీ ఎన్ని సార్లు పెట్టుకోవచ్చు సెట్ అయింది, అట్లనే ప్రోగ్రామ్స్ అన్ని షెడ్యూల్ అయినాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఈలీ వాడుకోవడం మీరు మర్చిపోయినా కూడా మీరు మొబైల్ చూసినప్పుడల్లా మీరు ఈరోజు ఈలీ ఎన్ని గంటలకు పెట్టుకోవాలన్నది పాపప్ వస్తుంది. పాపప్ అంటే ఏంటి? మీరు ఫోన్ ఆన్ చేయగానే మీరు ఈలీ కనిపిస్తుంది పెట్టుకోమని ప్రోగ్రామ్. మధ్యాహ్నం అయింది పెట్టుకోండి, పొద్దున అయింది పెట్టుకోండి, నైట్ అయింది పెట్టుకోండి, అలా రికమెండ్ చేయడానికి షెడ్యూల్ చేశారు. కొంతమంది మర్చిపోతుంటారు కదండి ఈలీ కొని కూడా అనిపిస్తాయి. సో మీరెలా చేయాల్సింది, ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఫస్ట్ క్యాలెండర్ ఒకసారి యాప్ మొత్తాన్ని క్లోజ్ చేయండి. హరీష్ గారు యాప్ మొత్తం క్లోజ్ చేయండి. ఇప్పుడు యాప్ని ఓపెన్ చేయండి. చూడండి, రేపు పొద్దున మీరు ఇట్లా ఓపెన్ చేశారండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అని మీరు టైప్ చేస్తారు. అక్కడ ప్రోగ్రామ్స్ అని ఉంటుందండి కింద, అది క్లిక్ చేశారండి. క్యాలెండర్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ ఏముందండి, P1, P2, P3 అని. రేపు పొద్దున ఫ్రైడే కాబట్టి మీరు P2 అని వస్తుంది. P2ని క్లిక్ చేయండి. ఏమొచ్చిందంటే సర్క్యులేషన్ పెట్టుకోవాలి. స్టార్ట్ అండి ప్రోగ్రామ్. ఇది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా మీ డివైస్కి వెళ్ళిపోతుంది. ఈ ప్రోగ్రామ్ యాప్లోకి వెళ్ళిపోతుంది. ఎస్, ఈ పింక్ యాప్ నుంచి మీరు డివైస్ని కనెక్ట్ చేస్తారు. సో అంతేనండి. ఇప్పుడు డయాబెటిక్కి ఏ ప్రోగ్రామ్ వాడుకోవాలంటే డయాబెటిక్కి మీరు షెడ్యూల్లో ఇచ్చిన హీల్ అడ్వైజర్లు ఇచ్చిన షెడ్యూల్ వాడుకోవాలి, ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి అంటే మీరు వైర్లతో వాడండి. మ్యాక్సిమం మీరు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కాయిల్తో వాడండి, ఇంట్లో ఉన్నప్పుడు వైర్లతో వాడండి. మీరు కాయిల్ కంటే వైర్ల ద్వారా ఎఫెక్ట్ అనేది బాగా వస్తుంది క్రానిక్ వాటికి. ఇంకా మూడోది వచ్చేసి మీరు
వీలైతే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు బేర్ ఫుట్తో, అంటే చెప్పులు లేకుండా భూమిని టచ్ చేయండి. ఫ్లోర్లో అయినా పర్వాలేదు. నాలుగోది వచ్చేసి ఏం చేయాలండి, వాటర్ తాగాలి. ఈలీ ప్రోగ్రామ్ మీరు పెట్టుకొని వాడుతున్నప్పుడు కొద్దిగా వాటర్ తాగితే హైడ్రేషన్ వల్ల మన మైక్రో కరెంట్, మన ఫ్రీక్వెన్సీస్ మైక్రో కరెంట్తో యాక్టివేట్ అవుతాయి. కాబట్టి మనం వాటర్ తాగడం వల్ల ఆ మైక్రో కరెంట్ అనేది కంప్లీట్ బాడీకి ఏమవుతుందండి, సప్లై అవుతుంది. సో అలా ఈ షెడ్యూల్ చేసుకోవాలి. అందరికి అర్థమైందా అండి? ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు? శ్రీనాథ్ గారు, ఇందాక మీరు హ్యాండ్ రేజ్ చేశారు సార్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లెట్ మీ గో ఫార్వర్డ్ అండి. అదే మీరు బేర్ ఫుట్ అని చెప్పినారు సార్, ఇంకో మాట అవునండి. చెప్పండి. బేర్ ఫుట్ అంటే ఈలీ ప్రోగ్రామ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు మీరు కనీసము ఈ కాళ్ళు చెప్పులు లేకుండా ఉంచుకోండి ఇంట్లో. ఓకే. ఆ అంతేనండి. తర్వాత వాటరు. వాటర్ తాగాలండి. ఇంకా సార్ అంతే. ఇంకో అంతేనే. ఇంకోటి వచ్చి వైర్లు చేతికి పెట్టుకొని వాడుకోండి ఎక్కువ వరకు. ఓకే. హ్యాండ్ బ్యాండ్స్, హ్యాండ్ బ్యాండ్స్, రిస్ట్ బ్యాండ్తో. రిస్ట్ బ్యాండ్స్. స్టూడెంట్స్. ఓకే. రైట్ అండి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డీటెయిల్గా చెప్పారు సార్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మళ్ళీ ఐఎంఎఫ్ షెడ్యూల్కి వెళ్ళేసి ఒకసారి మళ్ళీ వెళ్ళండి, హీలీ అడ్వైజర్కి వెళ్ళండి. యా, హీలీ అడ్వైజర్కి వెళ్ళేసి ఒకసారి ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోండి. ఇక్కడ యువర్ డైలీ రీవైటలైజేషన్ ఉందండి, అదొకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈ రీవైటలైజేషన్లో మీ లైఫ్ స్టైల్లో మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీరు ఒకసారి లైఫ్ స్టైల్ క్లిక్ చేయండి. లైఫ్ స్టైల్ క్లిక్ చేయండి. లైఫ్ స్టైల్ పైన లైఫ్ స్టైల్ 7 అని ఉందండి. ఎస్. ఏం మెడిటేషన్ చేస్తున్నారు, ఏం మైండ్ఫుల్నెస్ ఉన్నారు, సఫిషియెంట్ స్లీప్ ఉందా లేదా, న్యూట్రిషన్ క్లిక్ చేయండి. న్యూట్రిషనల్ ఫుడ్, మీరు ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నారు, మీరు టీ తాగుతున్నారా, గ్రీన్ టీ తాగుతున్నారా, ఆల్కలైన్ ఫుడ్ తీసుకున్నారు, ఇవన్నీ షెడ్యూల్స్ ఉన్నాయండి. ఇవన్నీ షెడ్యూల్ చేసుకొని మీరు గ్రాఫ్ తయారు చేసుకుంటే మీ హెల్త్ని మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా మీరు కంప్లీట్ తెలుసుకోవచ్చు. అలాంటి షెడ్యూలింగ్ కూడా ఇక్కడ మనకు అవైలబిలిటీ ఉంది. లాస్ట్ క్లాసెస్ మనం ఇవన్నీ చేసాము. డెఫినెట్గా రాబోయే రోజుల్లో నేను ఈ రివైటలైజేషన్ మీద క్లాస్ అనేది తీసుకోబోతున్నానండి. సో మీరు ఎవరైతే హీలీ ఆల్రెడీ వాడుతున్నారో లేదా మీరు హీలీ చెప్పారో వాళ్ళందరికీ చెప్తే నెక్స్ట్ వీక్లో కానీ లేకపోతే ఆ పై వీక్లో కానీ రవి గారి ద్వారా తెలుసుకొని మనం ఈ షెడ్యూల్స్ కూడా వెళ్తామండి. ఇది కాకుండా ఇంకోటి ఉందండి, బ్యాక్ వెళ్ళండి, డిజిటల్ న్యూట్రిషన్స్ అని ఉందండి. ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. డిజిటల్ న్యూట్రిషన్స్ కింద అండి. ఒకసారి బ్యాక్ వెళ్ళరా హరీష్ గారు, బ్యాక్ వెళ్ళండి మళ్ళీ ఒకసారి. ఎస్, డిజిటల్ షాపింగ్ లిస్ట్ ఉంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు చూడండి, మీరు ఈ షాపింగ్ లిస్ట్లో మీరు తీసుకోవాల్సిన ఫుడ్, ఏమేమి ఫుడ్ తీసుకోవాలనేది మీకు డౌన్లోడ్ చేసుకొని మీకు న్యూట్రిషనల్ వాల్యూస్ దేనికి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్కి ఏం ఫుడ్ తీసుకోవాలి, లేదా అంటే థైరాయిడ్కి ఏ ఫుడ్ తీసుకోవాలి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఏ ఫుడ్ తీసుకోవాలి, అలా అన్ని ఫుడ్ని కూడా మనం షెడ్యూల్ చేసుకునే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చాలా మంది డౌట్ ఉంటుంది కదండి, డయాబెటిక్ వాళ్ళకి ఏం ఫుడ్ తినాలి, కొంతమంది అది తినమంటారు, కొంతమంది ఇది తినమంటారు. డయాబెటిక్ ఉంటూ ఫుడ్ మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకొని బాడీని స్ట్రెంత్ చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇది మన దగ్గర ఉన్న ఐఎంఎఫ్ షెడ్యూల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు, గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అందరికి కూడా రేపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇన్ అడ్వాన్స్. ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో వాళ్ళందరికీ ఆరోగ్యమైన స్వాతంత్రాన్ని ఇవ్వాలని, ఆరోగ్య స్వాతంత్రం అనేది హీలీ ద్వారా ప్రతి ఒక్కరికి చేరాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకు అట్లా అంటున్నా అంటే, మన హీలీ ద్వారా మన హీలీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, నొప్పి లేని స్వతంత్రం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని స్వతంత్రం, ఫైల్స్ లేని స్వతంత్రం, నిద్రకు స్వతంత్రం, టెన్షన్కి స్వతంత్రం, పొల్యూషన్కి స్వతంత్రం, రేడియేషన్కి స్వతంత్రం, వీటన్నిటి నుంచి మనకు స్వాతంత్రం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. హీలీ వాడివ్వండి.
ఆరోగ్య స్వతంత్రాన్ని పొందండి. ఇదే నా యొక్క 15 ఆగస్ట్ మీ అందరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you very much for your wonderful subject sharing with us, sir, regarding సెర్చ్ ఇంజన్ అని మనం పిలుచుకుంటామండి హీల్ అడ్వైజర్ యాప్ని. మరొక యాప్ ఇది. స్వామి గారు హ్యాండ్ రైజ్ చేశారు. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. స్వామి గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఒక్కసారి అన్మ్యూట్ ఆప్షన్ తీసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. ప్లీజ్ గో హెడ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్, ఇతర డౌట్స్ ఏమున్నా కూడా మీరు చాట్ బాక్స్లో టెక్స్ట్ చేయొచ్చు అండి. అదేవిధంగా యూ కెన్ హ్యాండ్ రైజ్ యువర్ సెల్ఫ్. ఎస్ స్వామి గారు. సార్ ఇప్పుడు ఇది మన రిస్ట్ బ్యాండ్ వాడుతున్నాం కదా సార్. అవునండి. రిస్ట్ బ్యాండ్ కి నేను ఒక సొల్యూషన్ చెప్తున్నానండి. అంటే చిన్న క్లాత్, పల్చని క్లాత్ ఒకటి తడిపేసి అది పెట్టుకున్న తర్వాత ఆ పైన బ్యాండ్ పెట్టుకుంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్ స్వామి గారు. రియల్లీ మీరు మంచి, అంటే నాకు ఇదివరకు కూడా తెలుసు అండి, కానీ మీరు చెప్పడం అనేది ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. రియల్లీ ప్లీజ్ నోట్ దట్ మీరు ఎప్పుడైనా రిస్ట్ బ్యాండ్ పెట్టుకున్నప్పుడు వీలైతే తడిగుడ్డ పెట్టుకొని పెట్టినా లేకపోతే తడి చేసుకొని పెట్టుకున్నా మీకు మోర్ ఎఫెక్టివ్ అనేది వస్తుందండి. అంటే మైక్రో కరెంట్ అనేది వాటర్తోని బాడీకి అబ్జర్షన్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి. ఇక్కడ ఉన్న నియర్లీ 30 మంది ఉన్నామండి. మనం అందరం స్వామి గారు చెప్పినట్టుగా రేపటి నుంచి ఆ తడిగుడ్డతో పెట్టుకొని మోర్ ఎఫెక్టివ్ ని ఈ వారంలోనే పొంది నెక్స్ట్ వారంలో స్వామి గారికి హోంవర్క్ చేసి చూపిస్తామండి అని నేను పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ స్వామి గారు. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ముందు ఉన్నారు బాలకోటేశ్వరమ్మ రవి గారు. మ్యామ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మ్యామ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. యూ కెన్ స్విచ్ ఆన్ యువర్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ మ్యామ్. సార్ మనకి హీలీ పింక్ యాప్లో ప్రతి ప్రోగ్రామ్కి ఒక్కొక్క షీట్కి ఒక్కొక్క కలర్ ఉంది. ఎల్లో గోల్డ్ సైకిల్ అంటే ఎల్లో ఉంది. అట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ కూడా మన బాడీకి ఒక ఏదన్నా పర్టికులర్ హీలింగ్ ఎఫెక్టివ్నెస్ కోసం పెట్టారా? దాని మీద ఏదన్నా సపరేట్ రూల్ ఏమన్నా ఉందా అనేది నాకు అనిపిస్తుంది సార్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటుంటేను. అది అడుగుదాం. కరెక్ట్. అంటే మోస్ట్లీ మన కలర్స్ అన్ని కూడా ఏవైతే హీలీలో యాప్స్ లో వాడారో అవన్నీ కూడా మన ఆరా వైబ్రేషన్స్ బేస్ చేసుకొని అన్ని చక్రాస్ కి ఒక్కొక్క కలర్ ఆ చక్రాకు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా వాడడం జరిగిందండి. ఎస్, అవి కూడా ఫ్రీక్వెన్సీ బేస్ గా. ఓకే. అంటే మన మార్కశిమికి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే మన కలర్ థెరపీ మీరు వినొచ్చండి. సాంగ్ రకరకాల థెరపీస్ ఉన్నాయి. ఈ కలర్స్ కూడా మనం ఏవైతే హీలీలో వాడాయో అవన్నీ కూడా మోర్ ఫ్రీక్వెన్సీ, మోర్ అట్రాక్టివ్, వైబ్రేటివ్ ఉన్నట్టుగా వాడాయి. ఎస్. ఓకే సార్. మీరు బాగా గమనించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. మనతో పాటు నెక్స్ట్ ఉన్నారు సాయి కుమార్ గారు అండి. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ యూ కెన్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండి. సాయి కుమార్ గారు ప్లీజ్. ఎస్. నమస్తే రవి గారు అండ్ హరీష్ గారు. రఘు. Nice to see you back. No worry. Yeah. కొంచెం I think I missed a few 2 sessions. Yeah. Always a pleasure to listen. Thank you. ఒక పర్సన్కి అంటే పోస్ట్ డెలివరీ బ్లడ్ ప్రెషర్ వచ్చిందనమాట. టాబ్లెట్ స్టార్ట్ చేశారు వాళ్ళు అండ్ డాక్టర్ సెడ్ ఇట్ విల్ గో అవే. You have to properly monitor it and eventually you can be out of it. అది కాలేదనమాట. Continuously it's going on. Various reasons. It could be pressure of managing 2 kids, జాబ్, ఇవన్నీ కూడా. సో వీళ్ళకి ఇప్పుడు హీలింగ్ రన్ చేయాలంటే బ్లూ యాప్లో నుంచి మనము డిస్టెంట్ హీలింగ్ చేయొచ్చా? హౌ డు యూ పిక్ ది రైట్ ప్రోగ్రామ్? సో ఇది క్వశ్చన్ అండి. బ్లూ యాప్ లో అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయి, క్రానిక్ అని, అక్యూట్ అని. సో డెఫినెట్లీ బీపీ బికాస్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి యూ కెన్ ట్రై విత్ ఆరా క్లీనింగ్ అండి.
స్టార్ట్ ఆరా ఆరు క్లీన్. ఎస్. ఆ తర్వాత ఆల్ ఈలీ ప్రోగ్రామ్కి వెళ్ళేసి ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్లో ఆ ప్రోగ్రామ్స్ని రన్ చేసి ఏ ప్రోగ్రామ్ అనేది హైయెస్ట్ లెవెల్లో రికమెండ్ చేస్తుందో దాన్ని తీసుకొని 1 month కంటిన్యూగా ఆ ప్రోగ్రామ్ని రన్ చేయండి. లెటస్తే ఆల్ ప్రోగ్రామ్స్లో మీరు అనలైజ్ చేసినప్పుడు ఏదైనా పర్టికులర్ బయోటిక్ హార్మోని వచ్చిందండి, లేదా మెంటల్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్ వచ్చింది. ఆ బయోటిక్ హార్మోనీలో ఏవైతే ఆర్గాన్స్ చూపిస్తుందో వాటిని రన్ చేసుకుంటే 1 month వరకు. అలా మీరు డిస్టెన్స్ హీలింగ్ ద్వారా చేసిన తర్వాత 1 month తర్వాత మళ్ళీ ఏం చేయండి అంటే మళ్ళీ ఆర్ఆర్ రికార్డ్ చేసి ఆరాలో ఏమేమి కనిపిస్తున్నది, ఏమేమి చేంజెస్ వచ్చాయి దాన్ని అనలైజ్ చేసి మళ్ళా మీరు ఆల్ ఈలీ ప్రోగ్రామ్ ద్వారా ఒకసారి మళ్ళీ దాన్ని కూడా అనలైజ్ చేసి మళ్ళీ ఏం కొత్త చూపిస్తుంది చూసుకొని అట్లనే పేషెంట్ ఎవరైతే మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళని కూడా అడగండి మానిటరింగ్ చేయమని, వీక్లీ ఎట్లా ఉంది. అలా మీరు షెడ్యూల్ చేసుకుంటూ వెళ్తే బీపీ ఫ్లక్చుయేషన్ చేంజెస్ చూసుకుంటూ మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ డెఫినెట్లీ బ్లడ్ ప్రెషర్లో చాలా మందికి డిజిటల్ హీలింగ్ ద్వారా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చాయి. ఎస్, దట్స్ గుడ్ న్యూస్ అండి. ఇప్పుడు ఆరా హీలింగ్, ఆరా అనాలిసిస్ అనేది ఇట్స్ వన్ అదర్ ఆప్షన్ కదా మన యాప్ లోనే ఉంది. అంటే మీరు రెండు వాడాలండి. ఆరా క్లీన్ చేస్తారు, ఆరా బ్యాలెన్సింగ్ చేస్తారు, అట్లనే ఆల్ ప్రోగ్రామ్ ద్వారా మీరు డిజిటల్ హీలింగ్ చేస్తారు. డిజిటల్ హీలింగ్ చేస్తారు. ఫస్ట్ ఐటమ్ ఒకటే ఒకటి తీసుకుంటాము. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఫ్రీక్వెన్సీ ఏంటండి ఆరా హీలింగ్, ఆరా స్కానింగ్ కి? ఈజ్ ఇట్ డైలీ ఆర్ వీక్లీ వన్స్? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆరా హీలింగ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే రోజు మనం స్నానం చేసినట్లే. సో డైలీ మీరు ఆరా అందరికి క్లీన్ చేయాల్సిందే. అంటే బిఫోర్ గివింగ్ ఎనీథింగ్ యూ షుడ్ క్లీన్ ద ఆరా. అందుకు షెడ్యూల్ ఏం చెప్తాం మేము అంటే ఫస్ట్ ఆరా క్లీన్ చేస్తారు. ఆరా క్లీనింగ్ ఏం చేయండి అంటే ఆమెకు ఈ బీపీ అనేది మొన్న అక్యూట్గా ఉంది కాబట్టి ఒక 5 minutes లేదా 3 minutes ఆరా క్లీన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయండి అంటే కంటిన్యూస్లీ ఆల్ ఈలీ ప్రోగ్రామ్లో షెడ్యూల్ చేస్తారు, దాన్ని మీరు వైబ్రేట్ చేయండి. దాన్ని ఎట్లా చేస్తారు అంటే 38 seconds into 6 times, 7th time వచ్చేసి 2 minutes. ఓకే. 38 seconds into 6 times అంటే అది అంటే so many times you have to run it అంటారా? ఎగ్జాక్ట్లీ 38 seconds 6 times రన్ చేయాలి. ఏది ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్. ఆల్ హీలింగ్ ప్రోగ్రామ్స్. అండ్ ఫైనల్లో ఏం చేస్తే 2 minutes చేస్తారు. ఫస్ట్ ఆరా క్లీనింగ్, తర్వాత ట్రీట్మెంట్ అండి. ఓకే. ఆరా క్లీనింగ్ చేసిన రోజు నుంచి స్టార్ట్ చేయకుండా యూ విల్ డూ ఫస్ట్ క్లీనింగ్ డైలీ పొద్దున మీరు ఫస్ట్ వాళ్ళకి హీల్ చేసే ముందు ఆరా క్లీన్ చేసి హీలింగ్ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత హీల్ స్టార్ట్ చేయాలి. ఇంకా మీకు ఎఫెక్టివ్ రావాలంటే ఫస్ట్ మన ఆరా క్లీన్ చేసుకోవాలి. ఓకే. మన ఆరా క్లీన్ చేసి వాళ్ళ ఆరా క్లీన్ చేసి డిజిటల్ హీలింగ్ చేయాలి. ఓకే. మీకు అందరికి అర్థమైంది అనుకుంటు నేను ఏం చెప్దాం అనుకో. నేను పూజ చేసే ముందు నేను ఏం చేశానంటే నేను స్నానం చేసి నేను పూజ చేసుకుంటూ ఆ పూజ యొక్క ఫలితాన్ని వాళ్ళకి వెళ్ళాలని పంపిస్తున్నాను. కరెక్ట్. గాట్ ఇట్ అండి. అంటే ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నారు, మన అబ్బాయి కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇంట్లో కూర్చొని తల్లి ఏమనుకుంటుంది? ఫ్రెష్గా తల్లి తయారు చేసి ఇవాళ మా అబ్బాయి ఐఏఎస్ యూపీఎస్ ఎగ్జామ్ రాస్తున్నాడు, వానికి టాప్ రావాలని అనుకుంటుంది. ఆ అనుకోవడాన్ని డిస్టెన్స్ హీలింగ్ అంటారు. అందుగురించి మనం ఏం చేస్తున్నామంటే ఈ డిస్టెన్స్ హీలింగ్ ద్వారా డేటాబేస్ని వైబ్రేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ అనేది క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ థియరీ ద్వారా. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ థియరీ అంటే ఏంటంటే నేను ఒకటి విషయాన్ని అనుకుంటున్నాను, ఆ అనుకునేది నేను ఎంత దృఢంగా అనుకుంటున్నానంటే మనసా వాచ కర్మని అనుకుంటున్నాను. కొన్ని రోజులకు ఏమవుతుందంటే ఆ మనసా వాచ కర్మని నేనైతే అనుకుంటున్నాను, ఆ వైబ్స్ ఆ ఆరా నా బాడీలో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో తెలుసా అండి, అలాంటి ఆరా గల వ్యక్తులందరూ నాకు రావడం మొదలవుతారు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే అదే ఒక పెద్ద పార్టీ అయి కూర్చుంటుంది. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్, అలానే విష్ణు సహస్రనామ భజన ఫ్యాన్స్ అసోసియేషన్, పిరమిడ్ యోగా అసోసియేషన్, ఇవన్నీ ఎట్లా జరిగాయి? గురువు గారు వైబ్రేట్ చేయడం మొదలుపెట్టేశారండి. మీరు కూడా స్టార్ట్ చేయొచ్చండి. మీరు కూడా స్ట్రాంగ్ గా వైబ్రేట్ చేయండి. దాంట్లో డివేషన్ కాకండి. డివేషన్ కాకుండా వైబ్రేట్ చేస్తూ వెళ్ళారనుకోండి, ఆ వైబ్రేషన్స్ ఏమవుతాయి? ఎవరికైతే మీరు ఇవ్వాలనుకుంటే వాళ్ళకు అందుతాయి. ఓకే. అది క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ థియరీ. సో ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ థియరీ ద్వారా ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే మన ఆరా క్లీన్ చేసుకొని మనం ప్యూరిఫై అయిపోయాం.
ఆ తర్వాత వాళ్ళ ఆరా క్లీన్ చేసాం, వాళ్ళు ప్యూరిఫై అయిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మెడిసిన్ ని సప్లై చేస్తాం డిస్టెన్స్. రైట్. ఓకే, ఓకే. సో ఈ విధమైన అనాలిసిస్ చేయడం మొదలు పెట్టండి, డెఫినెట్ గా మీరు అనుకునే రిజల్ట్స్ అనేది విత్ ఇన్ నో టైం మీకు దొరికిపోతుంది. ఇంకా చెప్పాలంటే నేను చేతికి డైరెక్ట్ గా మైక్రో కరెంట్ కాయిల్ తో పెట్టుకునే ప్రోగ్రామ్స్ కంటే కూడా డిస్టెన్స్ హీలింగ్ లో నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. యా అండి, నేను గ్యాస్ట్రిక్ ఓకే. ప్రాబ్లమ్ చేశాను, నిద్ర పట్టకపోవడం చేశాను, మెంటల్ ఇంబ్యాలెన్స్. నేనైతే ADHD అంటే మెంటలీ రిటైర్డ్ అయిన అబ్బాయిని కూడా నేను డిస్టెన్స్ హీలింగ్ ద్వారా నార్మల్ చేశాను. ఇది వావ్! ఓకే. నా స్వయం అనుభవం అండి. ఇవన్నీ నేను ఎందుకు చేశాను అంటే డెఫినెట్ గా అండి, మనందరి హీలీ ఫ్యామిలీలో అందరం కార్లు కొన్నాం, ఒక్కొక్కరు ఒక్కో రకంగా డ్రైవ్ చేస్తున్నారు. నా ప్రాక్టికల్ నేను చేస్తున్నాను. ఈ జూమ్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను చేసిన ప్రాక్టికల్ మీకు షేర్ చేస్తున్నాను. ఇందాక స్వామి గారు ఏం చేశారు, వారి ప్రాక్టికల్ మనకి ఎక్స్పీరియన్స్. సో దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ షేర్ అవర్ నాలెడ్జ్ అండ్ వీ కెన్ టుగెదర్ మేక్ గ్లోబల్ హెల్త్. దిస్ ఇస్ అవర్ ఇంటెన్షన్. నాట్ ఓన్లీ సెల్లింగ్ ద డివైస్. సెల్లింగ్ డివైస్ అయితే ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదండి, అమ్మేసాం కదండి, పని అయిపోయింది, ఇంకేంటి. కరెక్ట్. దిస్ ఇస్ నాట్ అవర్ ఇంటెన్షన్, దిస్ ఇస్ నాట్ అవర్ ఇంట్రెస్ట్. డెఫినెట్లీ అందరికీ అందుబాటులో ప్రతిరోజు రాజమండ్రి నేను వెళ్ళలేను, ప్రతిరోజు విజయవాడ వెళ్ళలేను, ప్రతిరోజు నేను గుంటూరు వెళ్ళలేను. ఇప్పుడు నాకు చెప్పాలంటే 33 దేశాల్లో మన ద్వారా హీలీ వెళ్ళిందండి. 33 దేశాలకు ఎప్పుడు వెళ్ళాలండి నేను? అందుకే ఈ జూమ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరినీ కలవడం, మీ బ్లెస్సింగ్ తీసుకోవడం, ముందుకెళ్ళడం జరుగుతుందండి. యా, సో డిస్టెన్స్ హీలింగ్ ఎలా చేయాలో మీకు కొన్ని టిప్స్ చెప్పాను. డెఫినెట్లీ యూ ట్రై దిస్. క్లీన్ యువర్ ఆరా, then clean your client aura, then heal yourself. Heal yourself. Yes. థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. Thank you. మీరు ఆల్వేస్ యూ గివ్ అన్ ఎక్స్ట్రా వాల్యూ టు వాట్ ఎవర్ వీ డూ, Correct. డీపర్ వాల్యూ విచ్ ఇస్ సస్టైనబుల్. అది Correct. చాలా బాగుంది. Correct, sir. Bless me, sir. ఆల్వేస్ సో హ్యాపీ టు హియర్. కెన్ ఐ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ అండి? Please do welcome. ఇప్పుడు దెర్ ఆర్ సమ్ అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ ఫార్మసీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్, దే థింక్ వైటమిన్ డి ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ there are channels where they're simply promoting this anamata. They're Correct. saying you should take 10,000 units every day, it is good, and they also demonstrate by patient history cases where they healed, they repaired themselves, they recovered. అట్లాగే వైటమిన్ K2 ఉండాలి కాంబినేషన్లో, కాల్షియం, అవన్నీ కూడా ఇట్ ప్రాపర్లీ ఛానలైజెస్ టు రైట్ ఆర్గాన్స్, ప్లేసెస్ వేర్ ఇట్ షుడ్ గో, ఎక్సెట్రా. ఇప్పుడు ఆ పర్టికులర్ రోల్ హీలీ కెన్ డూ, ఆర్ ఇస్ ఇట్ స్టిల్ రిక్వైర్డ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ప్యారలల్ టు హీలీ? No. ఐ వాజ్ జస్ట్ క్యూరియస్. Yes, definitely అండి. ఇక్కడ ఇందాక హీల్ అడ్వైజర్ గురించి చెప్పుకుంటూ మీకు డిజిటల్ న్యూట్రిషన్ గురించి అక్కడ ఏమేమి న్యూట్రిషన్ వాడాలనేది నేను చెప్పడం జరిగింది. దట్ ఈస్ వెరీ మచ్ ఎఫెక్టివ్ అండి. ఎందుకు ఎఫెక్టివ్ అంటే ఈ నేచర్లో వాటర్లో కానివ్వండి, ఎయిర్లో కానివ్వండి, మన ఫుడ్లో కానీ, ఇప్పుడు మనం సోకాల్డ్ మాట్లాడుకున్న విటమిన్ B2, B12, విటమిన్ C, K అన్నీ ఉన్నాయండి. ఎయిర్లో లేవా అండి? వాటర్లో లేవా అండి? ఫుడ్లో లేవా అండి? అన్నిట్లో ఉన్నాయి. మన బాడీ ఎందుకు తీసుకోలేకపోతుంది? దాన్ని ఏమంటామంటే అసిమిలేషన్, మీన్స్ బాడీ అబ్జర్వ్ చేయట్లేదు. ఈ అబ్జర్వ్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా అండి? ఎవరు కూడా మీరు ఎవరైతే అబ్జర్వ్ అవుతలేదో విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా చూడండి, రాత్రి తొందర పడుకోకపోవడం, పొద్దున తొందరగా లేవకపోవడం, వీళ్ళకే తగ్గుతాయి. ఎవరైతే సూర్యరశ్మికి మార్నింగ్ 6 to 6:30 వెళ్తారో ఒక 45 days వెళ్ళమనండి, వాళ్ళకి పర్మనెంట్గా అవన్నీ సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే అతిపెద్ద సోర్స్ ఆఫ్ ఫోటోసింథసిస్, మన బాడీ యొక్క ఎనర్జీని రిఫార్మ్ చేసి మన బాడీ యొక్క ఫుడ్ని బాడీకి అందే విధంగా చేసే ఒక ఎనర్జీ ఉందండి, అదే సన్లైట్. ఆ సన్లైట్ కూడా 6 to 6:30. ఆఫ్టర్ 6:30, 7, 8 దెర్ ఇస్ నో ఎనీ యూజ్ అట్. ఎందుకంటే అప్పుడు సూర్యుడి యొక్క పేరు మారిపోతుంది, ఆయన పని వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, మన పని కాదు. సో 6:30 ఈజ్ అలాకేటెడ్ ఎక్స్క్లూజివ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. సో మీరేం చేయండి అంటే ఎవరైనా డెఫిషియన్సీ ఉంటే విటమిన్ K అవన్నీ కెమికల్ ప్రాసెస్ సింథసైజ్ బాడీలో కాదండి. ఇట్ ఈస్ మేక్ నార్మల్, బట్ డెఫినెట్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ కమ్ డౌన్. ఎందుకంటే మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేయొద్దండి, క్రియేట్ చేయమనుకుంటున్నాం. ఎందుకు తగ్గింది అంటే తగ్గడానికి కారణం లేకపోవడం వల్ల బాడీలో క్రియేట్ అవ్వట్లేదు.
లేకపోవడం కాదండి, అన్ని విటమిన్ కే, విటమిన్ డి అన్ని తింటున్నాం, ఎవరు తినట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, క్రియేట్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే నేను డెఫిషియన్సీ అంటున్నాను, క్రియేషన్ ప్రాబ్లం. దాన్ని మీరు Deficiency. న్యాచురల్ గానే యూ కెన్ రికవర్ విత్ ద ఫ్రీక్వెన్సీ డెఫినెట్లీ. నాట్ ఓన్లీ దట్, యూ హ్యావ్ వండర్ఫుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈస్ సన్లైట్. Hmm. సో దిస్ ఇస్ ఆల్. బట్ కోల్డ్ కంట్రీస్ లో దిస్ ఇస్ సన్లైట్ అది నుంచి మన హీలి అండి. యా, మన హీలి అక్కడ పని. ఎస్, సో హీల్ జర్మనీలో ద్వారా యా, అంటే వీఆర్ ఏబుల్ టు అసిమ్యులేట్ కరెక్ట్ ది సన్లైట్ కరెక్ట్ అండ్ గివ్ ఇట్ టు అవర్ బాడీ త్రూ దట్ మైక్రో కరెంట్స్ అంటారు మీరు. ట్రూ. ఓ మై గాడ్, ఓకే, దట్స్ యా, ఇంట్రెస్టింగ్. ట్రూ. అండ్ B12 అనేది డెఫినెట్ గా కోల్డ్ కంట్రీస్ లైక్ జర్మనీ కానీ యూరోప్ లో కానివ్వండి, మన హీలీలో ఫ్రీక్వెన్సీస్ వాడుకొని వి గాట్ లాట్ ఆఫ్ టెస్టిమోనల్స్ ఫ్రమ్ వెస్టర్నర్స్, and they are very much getting benefited out of this, because ఇక్కడ ఏమవుతుందంటే బాగా తీసుకుంటారు సప్లిమెంట్స్, అయినా కూడా డెఫిషియన్సీ ఫుల్ఫిల్ కాదండి. బట్ వేర్ when they got complement with the microcurrent, they got lot of benefit. ఈవెన్ నా దగ్గర కూడా చాలా టెస్టిమోనల్స్ ఉన్నాయి. యా, అందుంచి డిజిటల్ న్యూట్రిషన్స్, యా, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. And this can be done even for distant healing. No, through not the yet. blood. No, This డిస్టెన్స్ is the only హీలింగ్ thing అనేది left. డిస్టెన్స్ హీలింగ్ అనేది ఓన్లీ పర్టికులర్లీ చెప్తానండి. చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు సాయి కుమార్ గారు. ఫస్ట్ డిస్టెన్స్ హీలింగ్ అనేది పనిచేసేది స్పిరిచువల్ లెవెల్లో, రెండోది మెంటల్ లెవెల్లో. ఫిజికల్ లెవెల్లో ఎలిమెంట్స్ డిస్టెన్స్ హీలింగ్ లో జరగవండి, ఇది నోట్ చేసుకోండి. డిస్టెన్స్ హీలింగ్ లో మీరు బీపీని కంట్రోల్ చేయొచ్చు, కానీ షుగర్ని కంట్రోల్ చేయలేరు. బీపీని ఎందుకు కంట్రోల్ చేయొచ్చు అంటే, బీపీ అనేది టెన్షన్ సంబంధించిన ప్రోగ్రామ్, అంటే మైండ్ సంబంధించింది ప్రెషర్. ఓకే. సో యాంగ్జైటీ స్ట్రెస్ వల్ల వచ్చింది కాబట్టి దాన్ని డిస్టెన్స్ లో చేస్తుంది. కానీ బీపీ, షుగర్ అనేది కాదండి. షుగర్ అనేది టిష్యూ డ్యామేజ్, డయాబెటిక్. సో దే నీడ్ టు యూజ్ మైక్రో కరెంట్ పర్టికులర్లీ ఆన్ దేర్ బాడీ. అదే విధంగా డిస్టెన్స్ హీలింగ్ లో మెంటల్ ఎబిలిటీస్ కానివ్వండి, లేదా మెమొరీ కానీ, కాన్సన్ట్రేషన్ కానివ్వండి, ఫోకస్ కానివ్వండి, మెమొరీ లాస్ కానివ్వండి, మైండ్కి సంబంధించిన ఏదైనా సైకోసోమెట్రిక్ ఏదైనా యూ కెన్ సాధించాలి. స్పిరిచువల్ లెవెల్లో బ్లెస్సింగ్స్ లేవు, అన్లక్కీ ఉన్నారు, ఏ పని పెట్టుకున్నా కూడా అన్లక్కీగా ఉంది, వాళ్ళకి డెఫినెట్లీ యూ కెన్ గివ్ చక్రాస్ డిస్టెన్సింగ్ లో మీరు వెళ్ళేసి మంచి చక్రాస్ బ్యాలెన్సింగ్ చేయండి, వాళ్ళకి లక్ స్టార్ట్ అవుతుంది. అండ్ స్పిరిచువల్ పవర్స్ పెంచాలన్నా, అట్రాక్షన్ పెంచాలన్నా, లేకపోతే వాళ్ళ యొక్క రికగ్నిషన్ పెంచాలన్నా, వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్ హార్మోనైజ్ కావాలన్నా, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంది, రిలేషన్ డిస్టర్బెన్స్, డెఫినెట్లీ యూ కెన్ యూజ్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ హీలింగ్ హ్యాస్ అ ప్రోటోకాల్ అండి, నాట్ ఫర్ డిసీజెస్ లైక్ క్యాట్రాక్ట్ కరిగిపోతుంది ఆ డిస్టెన్స్ హీలింగ్, ప్రోస్టేట్, ఇవన్నీ ఏంటి, ఫిజికల్ డ్యామేజెస్, వాటికి కంపల్సరీ మైక్రో కరెంట్ వాడాలి. డిస్టెన్స్ హీలింగ్ లో ఏం వాడతాము, డబ్బులు రావట్లేదు, పనులు అవ్వట్లేదు, ఎస్ యూ కెన్ యూజ్. ఏమైతే డబ్బులు రావాలని మనం పూజలు చేస్తామా లేదా, అదే పని మనం హీలింగ్తో చేస్తున్నాం. ఏమని చేస్తున్నాం, అఫర్మేషన్ పెడుతున్నాం, అబెండెంట్ ఆఫ్ వెల్త్ రావాలి, హ్యాపీనెస్ రావాలని పెడుతున్నాం. హ్యాపీనెస్ కి మందు ఏంటి, ప్రపంచంలో ఒక ఆయనకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయండి, కానీ ఆయనకు రోజు బాధ అండి, గ్రీడీ, రోజు బాధ, హ్యాపీ లేదండి, ఇంకా కావాలి. అదే పని మీద ఉన్నాడు కానీ ఆయనకు హ్యాపీ అంటే తెలియదు, ఎంజాయ్మెంట్ తెలియదు, జాయ్ అంటే అసలే తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే వీడు మిషన్ అయిపోయాడు, డబ్బులు ప్రింట్ చేసే మిషన్. వేరేస్ రోడ్డు పైన ఒక అతను హ్యాపీగా హోలీ ఆడుతుంటాడు, కింద పడుకొని వాళ్ళిద్దరు రంగులు రుద్దుకుంటాడు, ఇటు చూస్తాడు, వేస్ట్ కిల్లోస్ అని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆయనకు ఈ రెండు సిచ్యువేషన్లో డిఫరెంట్ ఏంటంటే, డెఫినెట్లీ వెల్త్ వైజ్ చూస్తే దీస్ పీపుల్ ఆర్ పూర్ అండ్ ఈజ్ రిచ్, బట్ వాట్ హీ లాస్ట్ ఇన్ హిస్ లైఫ్, ద హ్యాపీనెస్ వాట్ దే ఆర్ షేరింగ్ టుగెదర్. సో ఆ హ్యాపీనెస్ ఎవరు ఇస్తారంటే హీలింగ్ ఇస్తుంది, డిస్టెన్స్ హీలింగ్. ఎవరన్నా మీకు మొద్దు బండ అంటే ఏ జోక్ చెప్పినా రియాక్ట్ అవుతలేడు, మొద్దు బండ అయిపోయాడు అని ఉంటారనుకోండి ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళకి మీరు డిస్టెన్స్ హీలింగ్ చేయండి, జాయ్స్, హ్యాపీనెస్. యూ విల్ ఫైండ్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ 24 hours he started laughing, he started connecting to it. 1 week తర్వాత మీరు ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగండి ఎలా ఉంది ఇప్పుడు ఆయన క్యారెక్టర్. టేక్ ఇట్ as వన్ టెస్టిమోనియల్ అండి, నాట్ ఛాలెంజింగ్ అంటే టెస్టిమోనియల్గా తీసుకోండి. ఊరికే ఈలీ పని చేస్తుందో లేదో ఇట్లనే ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజులు. రియల్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ మీరు ఏమంటారో తెలుసా అండి, ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్ విత్ ద మైండ్ అండ్ స్పిరిచువల్ లెవెల్ విత్ హీలింగ్, ఎక్సెప్ట్ ఫిజికల్. అందుకే ఫిజికల్ లెవెల్ మనం మైక్రో కరెంట్ వాడతాం, ఇంతేనండి.
ఓకే. I think you బ్యూటిఫుల్. got everyone got clarity about what distance healing. గ్రేట్ సమ్మరీ అండి ఇది. థ్యాంక్ యూ వెరీ Thank మచ్. thank you so much. Like థ్యాంక్ యూ. right. సో గుడ్ నైట్ ఎవ్రీవన్. యాక్చువల్లీ నాకు ఇంకో మీటింగ్ ఉందండి. యాక్చువల్లీ ఆ మీటింగ్ నుంచి ఇక్కడికి వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో హోప్ వీ కంటిన్యూ దిస్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ బిల్డింగ్ హెల్దీ ఫ్యామిలీ. సో మళ్ళీ ఒకసారి మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గుడ్ నైట్ ఎవ్రీవన్. ముఖ్యంగా హరీష్ గారికి థ్యాంక్స్ అండి. ఎవ్రీ వీక్ ఈజ్ సపోర్టింగ్ అస్ అండ్ విల్ మీట్ ఆన్ సాటర్డే. థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం సార్. మీరు ఎంత బిజీగా ఉంటారో తెలుసు. అయినా కూడా మీరు మాకు ఇంతటి టైంని కేటాయించి ఇంతటి అద్భుతమైన సబ్జెక్ట్ మా అందరికీ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక్కడ ఒకరు లక్ష్మి గారు అడిగారు కోచ్ అనాలిసిస్ హౌ మెనీ టైమ్స్ వీ కెన్ రన్ కోచ్ అనాలిసిస్ ఇన్ ఏ డే అని అడిగారు. ఇది ఒక్కటి క్లోజ్ చేసుకుందామండి. ఒక అఫర్మేషన్ని పర్టికులర్ అఫర్మేషన్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో ఆ అఫర్మేషన్ని డైలీ 1 టైం యూజ్ చేసుకోవచ్చు. మీరు వేరే అఫర్మేషన్ అనుకోండి, వేరే టైం స్పెసిఫికేషన్లో మీరు వేరే అఫర్మేషన్ అయితే రన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక పర్టికులర్ అఫర్మేషన్ని పర్ డే ఓన్లీ 1 టైమే మనం యూజ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. చాలా మంది ఇప్పుడు లాస్ట్ వరకు ఉన్నారండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతటి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ హోస్టింగ్ అనే అవకాశం నాకు ఇచ్చిన డాక్టర్ రవినారాయణ గారు, డాక్టర్ రఘు ఆర్య గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా హ్యాపీ అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ అగైన్ ఆన్ దిస్ సాటర్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవ్రీవన్.